ఆయుర్వేదంలో ఒక సామెత ఉంది. అదేంటంటే మనం తినే ఆహారం సరైంది కాకపోతే మెడిసిన్ పనిచేయదు. మనం తినే ఆహారం సరైనది అయితే మెడిసిన్ అవసరం లేదు. అంటే మన ఆరోగ్యంలో కీలక పాత్ర దేంది? ఆరోగ్యాన్ని. మనం మళ్ళీ చెప్తున్నా చూడండి. మనం తినే ఆహారం సరైంది కాకపోతే మెడిసిన్ పనిచేయదు. అది ఏ మెడిసిన్ అయినా, ఆయుర్వేదమైనా, హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, ఏ మెడిసిన్ పనిచేయదు. దట్ ఈస్ డస్ట్బిన్ గా తయారవుతుంది మీ యొక్క పొట్ట. అవన్నీ వేసి 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 ఎప్పుడు మనం తినే ఆహారం, మనం తీసుకునే ఆహారం సరైనది కాకపోతే మెడిసిన్ పనిచేయదు. మనం తీసుకునే ఆహారం సరైనది అయితే మెడిసిన్ అవసరమే లేదు. దాంతో ఏం పని ఉంది ఇంకా? ఏ జీవి ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాశి జీవిస్తా ఉంది. పక్షులు, జంతువులు, ఆ? ఎన్నో రకాల జీవరాశి జీవిస్తుంది. వాటికి ఎవరికి డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేవు, మెడిసిన్ అసలే లేదు. సో ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇక కాబట్టి మనం తినే ఆహారమే ఔషధంగా తీసుకోవాలి. అలా అలా కాదు అంటే మెడిసినే ఆహారంగా తినాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మనం తినే ఆహారమే ఔషధంగా తీసుకోవాలి. అలా కాదు అంటే మెడిసినే ఆహారంగా తినాల్సి ఉంటుంది. అంటే నరకం అంటే అదే మరి. సో అలాంటి నరక కూపంలోకి, అలాంటి ఊబిలోకి మీరు పోవద్దు. కనుక ఆహారమే ఔషధం. ఆహారమే ఔషధంగా తిన్నంత కాలం మీరు స్వర్గం అంటే ఇదే కదరా అని పాట పాడుకుంటూ హాయిగా జీవించగలరు. ఉం? ఇక న్యూట్రిషన్ ఈస్ ద ఓన్లీ రెమెడీ దట్ కెన్ బ్రింగ్ ఫుల్ రికవరీ అండ్ కెన్ బి యూజ్డ్ విత్ ఎనీ ట్రీట్మెంట్. మీరు ఏ ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, అది ఇది ఏదన్నా తీసుకోండి, న్యూట్రిషన్ అనేది కంపల్సరీ. అది మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. మెడిసిన్ ఎప్పటికీ ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. సో మన ప్రొడక్ట్ ఏంటి? న్యూట్రిషన్ ప్రొడక్ట్. మీకు ముందు నుంచి చెప్తున్నాను, న్యూట్రాస్యూటికల్ ఈస్ ద కింగ్ ఇన్ ద హెల్త్ ఇండస్ట్రీ అని. మనకు ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి. మనం వెళ్ళి చెప్పినప్పుడు నేను వాడుతున్నానండి, నేను బీపీ గోళీలు వాడుతున్నానండి, నేను ఆ, డయాబెటిక్ గోళీలు వాడుతున్నానండి, నేను ఆయుర్వేదం వాడుతున్నానండి, నేను ఇది వాడుతున్నానండి, అది వాడుతున్నానని చెప్తుంటారు. మనం అవన్నీ వాడుకోవద్దని చెప్పట్లేదు. అవన్నీ ఏదో ఒక రోజు తీసేసే పరిస్థితి లేదు, జీవితాంతం వాడుకునే అవన్నీ కూడా. కానీ మనది ఎప్పుడైతే ఎంటర్ అయిందో మన క్యూర్ సెల్, ఇది న్యూట్రాస్యూటికల్ కదా, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది కదా. కాబట్టి న్యూట్రిషన్ ఈస్ ద ఓన్లీ రెమెడీ దట్ కెన్ బ్రింగ్ ఫుల్ రికవరీ అండ్ కెన్ బి యూజ్డ్ విత్ ఎనీ ట్రీట్మెంట్. అతనికి చెప్పండి. మీకు ఇలాంటి అనుభవం మరి సొసైటీలో ఎదురైనప్పుడు అందరూ చెప్తా ఉంటారు, నేను అది వాడుతున్నానండి, మా డాక్టర్ని అడగాలండి, ఆయన అడగాలి. ఆ డాక్టర్ని కూడా చెప్పామనండి. మీరు ఎప్పుడు మీరు రకరకాల జబ్బులతో బాధపడుతూ హాస్పిటల్కు, డాక్టర్ల చుట్టూ వెళ్తున్నారు కదా, ఆ మెడిసిన్ ఎప్పుడు ఆపుతారో ఆ పేషెంట్ని అడగండి, ఆ యొక్క డాక్టర్ని అడగమనండి. అంటే జీవితాంతం వాడాలి అంటారు. మరి ఫుల్ స్టాప్ లేదా? మీరు బ్రతుకున్నంత కాలం అది వాడాల్సిందేనా? అవసరం లేదు. చెప్పండి. మీరు వాడుతున్నారు కదా, వాడుకోండి. కానీ ఫుల్ స్టాప్ పడుతుంది. 3 to 4 months లో క్యూర్ సెల్ వాడుకోండి. ఇది న్యూట్రిషన్, ఇది ఏ మెడిసిన్ కాదు. మీరు ఎలాంటి ఏ విధానంలో ఉన్న మెడిసిన్ వాడుకుంటున్నైనా ఇది వాడుకోండి. ఇది కూరలో ఉప్పు లాంటిది. ఎస్, ఇది లేకపోతే మీరు జీవితాంతం మెడిసిన్ వాడాలి. ఇది వాడుకుంటే 3 నెలల్లో ఆ మెడిసిన్ కు స్టాప్ పడేస్తుంది, ఫుల్ స్టాప్ పడుతుంది అని మీరు గర్వంగా చెప్పండి. ఈ రోజుతో మీకు ఎన్నో రహస్యాలు చెప్తాను, 1, 2 కాదు. అవన్నీ మీరు 1కి 2 సార్లు విని చూసి అర్థం చేసుకోండి. మళ్ళీ 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 వినండి. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ఈజ్ అవర్ బెస్ట్ మెడిసిన్. సో కాబట్టి మన ఆహారాన్ని మెడిసిన్ గా తీసుకోండి. మెడిసిన్ ఆహారంగా తీసుకోకూడదు. అదే నరకం అంటే. మై డియర్ ఫ్రెండ్స్, మనం
దాదాపు 2 నెలలుగా 7-8 ట్రైనింగ్ క్లాసుల నుండి ఈ అనారోగ్యం అనే విష వృక్షాన్ని మనం చూపిస్తా ఉన్నాం. ఆ విష వృక్షానికి కొమ్మలు, ఆకులు, ఊడలే ఈ జబ్బులు అని చెప్తా ఉన్నాం. జబ్బులకు ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలం అవి తగ్గవు, అవి జీవితాంతం మనతోనే ఉంటాయి అని చెప్తున్నాం. మీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోరు, కానీ మీ మెడిసిన్ మాత్రం వదిలిపెట్టరు. దాంతో మీరు అంతా అడిక్ట్ అయిపోయారు. మిమ్మల్ని మీరు మర్చిపోవచ్చు, కానీ మీ మెడిసిన్ మర్చిపోలేకుండా ఉన్నారు. అంటే అంతగా అడిక్ట్ అయిపోయారు మీరు. మెడిసిన్ మాత్రం మర్చిపోలేకపోతుంది. మీరు ఎక్కడికి పోయినా అదొక, మీ సెల్ ఫోన్ కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీ మెడిసిన్ మర్చిపోలేకపోతున్నారు. అలా తయారైంది సొసైటీ. ఇది అంతా కూడా మరి ఒక విధమైన ఊబి. ఆ ఊబిలోకి మనం బలవంతంగా నెట్టబడ్డాం. ఎప్పుడు? విజ్ఞానం లేక. విజ్ఞానం ఆ, మన విజ్ఞానమే ఆరోగ్యం, మన అజ్ఞానమే అనారోగ్యం. సో విజ్ఞానం అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విజ్ఞానం లేకపోవటం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన విజ్ఞానం మనం పెంపొందించుకున్నప్పుడు అనారోగ్యం ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. సో ఈ రోజు మనం అలాంటి విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ అనారోగ్యం అనే విష వృక్షాన్ని కూట్కటి వేలతో సహా పెకిలించి వేసే రోజు మీతోనే చేయిస్తాను. మీరు దీన్ని పాటించడమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ మీ ద్వారా ఇది అందాలి. అది నా యొక్క ఆశ, కోరిక. మన లయన్ సారు ప్రబలంగా విశ్వసించి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మీ చేతుల్లో పెడుతున్నాను బాలరెడ్డి గారు, ఇది నా టీం మెంబర్స్ అందరినీ కూడా మీ స్థాయికి తీసుకురావాలి, మీకున్న నాలెడ్జ్ని వారికి ట్రాన్స్ఫర్ చేయాలని అడిగారు ఆయన. సో దాన్ని మనం ఈరోజు కొనసాగిద్దాం. మీ అందరూ కూడా, నేను చెప్పాను స్టార్టింగ్ రోజే, మిమ్మల్ని అందరినీ మోర్ దెన్ డాక్టర్ల కంటే ఎక్కువగా తయారు చేస్తానని. ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. ఈ రోజే మీకు ఆ రహస్యాలన్నీ చెప్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇక అనారోగ్యాలు అంటే చెప్పేదే ఉంది. ఎన్ని? ఒకటా రెండా? ఎన్నెన్ని రాస్తాం, ఎన్నెన్ని చెప్పుకుంటాం. మనిషికి ఒక ఒకటి కాదు, రెండు కాదు. ఈ అనారోగ్యానికి ఎవరు గురవుతున్నారు చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. సామాన్య పౌరులతో పాటు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, పొలిటికల్ లీడర్లు, ప్రతి ఒక్కరూ అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం అనే ఊబిలో ఇరుక్కొని పోయి ఉన్నారు. వారందరినీ కూడా మనం ప్రేమతో, అభిమానంతో వారికి విజ్ఞానాన్ని అందించి వారందరినీ మరి ఆరోగ్యవంతులుగా చేద్దాం. అది మనతోనే స్టార్ట్ చేద్దాం. సో ఈ అనారోగ్యం అనే విష వృక్షాన్ని అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు సమూలంగా తీసివేద్దాం. మనలో నుంచి తీసేద్దాం. ఆ తర్వాత మెల్లమెల్లగా మన సమాజాన్ని కూడా క్లియర్ చేద్దాం, ఊడ్చేద్దాం, తీసివేద్దాం. అనారోగ్యం అనే విషవృక్షం ఉండకూడదు. దాన్ని కొట్టగలిగే అద్భుతమైన ప్రొడక్ట్ క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ ను ఉపయోగించి అది ఒక ఆయుధంగా మలుసుకొని ఈ అనారోగ్యం అనే విషవృక్షాన్ని పెకిలించేద్దాం. మీరు అది గొడ్డలు అనుకుంటారో, రంపం అనుకుంటారో, గడ్డపార అనుకుంటారో, ఏదైనా అదొక ఆయుధం. క్యూర్ సెల్ అనేది ఒక ఆయుధం. అనారోగ్యం అనే విష వృక్షాన్ని తొలగించే ఆయుధం ఈ యొక్క క్యూర్ సెల్. గత క్లాస్ లో నేను చెప్పాను ఏమని, 3 వేలతో మీకు ఈ యొక్క హస్తంలో, మీ యొక్క చేతికున్న 5 వేలల్లో కేవలం 3 ఏళ్ళు ఉపయోగించి ఆహారాన్ని కలుపుకోండి, ఆహారాన్ని తినండి. ఆహారం తినే ప్రాసెస్ లో భాగంగా కలుపుకోవటానికి కానీ అంటే నోట్లో పెట్టుకోవటానికి కానీ 5 వేలు ఉపయోగించొద్దు. కేవలం 3 వేళ్ళు, బొటన వేలు, ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 మాత్రమే ఉపయోగించండి అని చెప్పాను. ఎందుకు ఏమిటి అనేది ఈరోజు చెప్తానని చెప్పాను. నా మాట ప్రకారం నేను మీకు ఈరోజు రహస్యాలన్నీ చెప్తాను. సో ఇలా 3 వేలతోనే మనం ఆహారాన్ని తినండి.
సో మరి మన జీర్ణ వ్యవస్థ ఉంది. గతంలో మీకు మన జీర్ణ వ్యవస్థ గురించి చెప్పాను. ఇది నోటి దగ్గర నుండి యానస్ వరకు దాదాపు 26 అడుగుల నుంచి 30 అడుగులు ఉంటుంది. సో ఇదే మనకు మన శరీరానికి శక్తినిచ్చేది, మన శరీరాన్ని నిలబెట్టేది ప్రాసెస్ అంతా, మన ఎనర్జీకి అవసరమైన ప్రాసెస్ అంతా ఈ యొక్క జీర్ణ వ్యవస్థలోనే జరుగుతుంది. సో ఈ జీర్ణ వ్యవస్థలో అతి ప్రధానమైనది మరి మన యొక్క స్టమక్, పొట్ట అంటాం మనం. ఈ స్టమక్ అనేది చాలా చాలా అద్భుతమైనది అనమాట. ఇదే మన ఈరోజు సబ్జెక్టు. ఈ స్టమక్ అనేది, ఇందులో హెచ్సిఐ అనేది ఉంటుంది, అదే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దాని యొక్క ఇప్పుడు ఈ హెచ్సిఐ అనేది ఎక్కడ తయారవుతుంది అంటే పొట్టలోనే తయారవుతుంది, మరెక్కడో బయట తయారు కాదు, ఇది పొట్టలోనే తయారవుతుంది. సో అది ఎంత ఇదిగా ఉంటుంది అంటే, మరి ఈ పొట్ట అనేది మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇందులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారవుతుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటంలో ఇదే కీలకమైనది. ఇది ఎంత అద్భుతమైంది అంటే, మీరు ఏదైనా పొరపాటుగా బాగా హార్డ్గా ఉన్న లోహాలు అంటే ఐరన్ కానీ, లేదంటే ఇంకా నికెల్ కానీ, ఇలా ఎన్నో ఉంటాయి కదా, అల్యూమినియం, దాన్ని కూడా మెల్ట్ చేసి జీర్ణం చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. అది ఎంతటి ప్రమాదకరమైందో ఎంతో ఉపయోగకరమైంది. అది ఎంతటి ప్రమాదకరమైందంటే, బ్యాటరీ యాసిడ్ తెలుసు కదా మీకు. బ్యాటరీ యాసిడ్ మన బాడీలో ఉన్న ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మన స్టమక్ లో ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం దాదాపుగా అంతే ఈక్వలెంట్ గా ఉంటాయి. అంటే అంత పవర్ఫుల్. బ్యాటరీ యాసిడ్ గా పైన పడితే ఏమవుతుంది, చర్మం కాలిపోతుంది. అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మన స్టమక్ లో ఉంది. అది ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువ కాకుండా లేదా తక్కువ కాకుండా బ్యాలెన్స్ గా తయారవుతుండాలి. దానికి సో హౌ యువర్ స్టమక్ కెన్ ఎండ్యూర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది లేకపోతే మనం తిన్న ఆహారం జీర్ణం కాదు. ఎస్, ఒకవేళ ఇక్కడ చూడండి, ఈ తెలుగులోనే చదువుతాను, తెలుగులోనే చెప్తాను. మీ కడుపు ఆమ్ల గుంటను ఎలా తట్టుకుంటుంది అంటే, ఈ యొక్క చెరువు లాంటిది అనమాట. దాదాపు 1.5 నుంచి 2 లీటర్ల వరకు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారవుతుంది. మీ కడుపు లోహాన్ని కరిగించేంత బలమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నిండి ఉంటుంది. అయినప్పటికీ అది స్వయంగా జీర్ణం కాదు. ఎందుకు? అందులోకి ఏదన్నా పోతే జీర్ణం అవుతుంది, కానీ అది మాత్రం స్వయంగా జీర్ణం కాదు. ఎందుకు? ఎందుకంటే మీ శరీరం సమతుల్యతను బ్యాలెన్స్ చేయాలి. అంటే ఆ బ్యాలెన్స్ చేసే మాస్టర్ అది. దానికి మన స్టెమ్ సెల్స్, మూలకణాలు ప్రతి కొన్ని రోజులకు కడుపు పొరను పునరుద్ధరిస్తాయి. అంటే ఆ యొక్క పొర ఉంది కదా, అది ఎంత స్ట్రాంగో చూడండి. యాసిడ్ ని పట్టుకునే బ్యాటరీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. అట్లాగే మన కడుపు లేయర్ కూడా పాడైపోతూ ఉంటుంది. దాని యొక్క ఆ యొక్క పవర్ కు దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అది ఎప్పటికప్పుడు మళ్ళీ రీజనరేట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఆ డ్యామేజ్ జరగకుండా కాపాడుతూ ఉంటుంది స్టెమ్ సెల్. సో ఆ పొరను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఉంటుంది అనమాట స్టెమ్ సెల్. కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఆల్కలైన్ ఖనిజాలు అదనపు ఆమ్లాన్ని బఫర్ చేస్తాయి. ఈ యొక్క ఈ మనకు చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది, చెప్తాను ఆ సబ్జెక్టు. ఎసిడిక్, ఆల్కలైన్ అనేది వాటర్కే పరిమితం అనుకుంటారు. కాదండి, ఆహారానికి కూడా అదే ప్రధానమైనది. ఆహారం సరే, ఈ యొక్క ఆమ్లాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఎందుకంటే ఎంతో పవర్ఫుల్ ఆ యొక్క
ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది దేన్నైనా కరిగించేయగలుగుతుంది, దేన్నైనా జీర్ణం చేయగలుగుతుంది. లోహాలని కరిగించగలుగుతుందంటే అది ఎంత పవర్ఫుల్ మీరు అర్థం. అది ఎక్కడుంది? మన పొట్టలో ఉంది. ఆ పొట్ట పైన ఈసోఫాగస్ ఉంది, ఆ పొట్ట కింద చిన్న ప్రేగులు ఉన్నాయి, మొత్తం సిస్టమ్ అంతా ఉంది. ఆ చిన్న ప్రేగులు ఎంతో సున్నితమైనవి. ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లం గాన డైరెక్ట్ గా చిన్న ప్రేగులు లేకపోయినా డ్యామేజ్ అయిపోతాయి, పైకి వచ్చినా ఈసోఫాగస్ డ్యామేజ్ అవుతుంది. ఎంత అద్భుతమైన సిస్టమ్ చూడండి. సో దాన్ని బఫర్ చేస్తాయి అనమాట ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం. ఈ సహజంగా వాటర్ లో ఉండాలి, కానీ ఆ వాటర్ ను అవి లేకుండా జీరో వాటర్ చేసేస్తుంది ఈరోజు కమర్షియల్ సైన్స్. సో ప్రపంచానికి కమర్షియల్ సైన్స్ చేసినంత అన్యాయం మరెవరు చేయలేదు. 4 డబ్బుల కోసం ఈ యొక్క రాక్షస జాతి అంటారు కదా, అలాంటి రాక్షస జాతి యొక్క కార్పొరేట్స్ మన ఉన్న వనరులు, సహజ వనరులు అన్ని కూడా డ్యామేజ్ చేసి ఆర్టిఫిషియల్ అన్ని అంటగట్టారు. దాని యొక్క ఫలితాన్ని ప్రజలందరూ అనుభవిస్తా ఉన్నారు ఈరోజు. సరే, అవి లేకుండా మీరు యాసిడ్ రిఫ్లెక్సెన్స్, అల్సర్స్ మరియు కణజాల నష్టాన్ని చూస్తున్నారు. ఇది జీర్ణక్రియ మాత్రమే కాదు, ఇది మన మనుగడకు సంబంధించిన విషయం. ఎందుకంటే మీరు యాసిడ్ని చేత్తో పట్టుకోగలుగుతారా? చూడండి ఒకసారి ట్రై చేసి. మీ యొక్క శరీరంలో చర్మం దాన్ని తట్టుకోలేదు, కానీ మన స్టమక్ లో అది ఉంది. ఎంత ఉంది? 1 నుంచి 2 లీటర్ల వరకు ఉంటుంది. అంత ప్రమాదకరమైన దాన్ని ఆయా మరి అంత పవర్ఫుల్ అయిన దాన్ని మన పొట్టలో దాచుకున్నామంటే మరి ఎంత అద్భుతమైందో చూడండి. ఇప్పుడు మరి అలాంటి యాసిడ్, అంత ప్రమాదకరమైన, అంత పవర్ఫుల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మరి ఒకవేళ దాని యొక్క డెన్సిటీ తగ్గితే, దాని పవర్ తగ్గితే, ఒకవేళ మన పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అవసరాన్ని తగ్గట్లు తయారు కాకపోతే దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే అది ఉండాల్సిన డెన్సిటీ, ఆ ఉండాల్సిన పవర్ కంటే తగ్గితే మనం తిన్న ఆహారం జీర్ణం కాదు, అంటే మనం అట్లా కూడా చనిపోతాం. చూడండి దేవుడు ఎంత దయామయుడు, కరుణామయుడు. ఒకవేళ ఇంకా ఈ జబ్బులన్నీ వస్తాయి. ఎన్ని జబ్బులంటే ఇక మీకు వామిటింగ్ అవుతున్నా, లేదంటే హార్ట్ బర్న్. ఇప్పుడు ఆహారం జీర్ణం కాలేదనుకోండి, అది గ్యాస్ గా తయారై హార్ట్ లేకి వచ్చేస్తుంది. మీరు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తే ఆయన తెలుసు. సో కానీ టెస్టులు చేయాలి కదా, మీ ఆస్తి ట్రాన్స్ఫర్ కావాలి కదా. సో అన్ని రకాల టెస్టులు చేసి ఒక రోజు ఉంచుకొని ఏం పర్వాలేదండి, ఏం కాదు, వెళ్ళండి అని చెప్తారు, విషయం చెప్పరు మీకు. సో ఇట్లా హార్ట్ బర్న్ రావటం కానీ, వామిటింగ్స్ రావటం కానీ, రక్తహీనత, ఇక మీరు కడుపు నిండిన భావన, మళ్ళీ ఆకలి, తినాలంటే తినబుద్ధి కాదు, ఆకలి అవుతుంటుంది కానీ పొట్ట బిర్రుగా ఉంటుంది. ఆ తిన్న తర్వాత అలసిపోవటం, పడుకోవాలని అనిపించటం. ఇక ఆహారం అంటే మనం మోషన్ వెళ్ళినప్పుడు ఆహారం బయటకు రావటం మీరు గమనిస్తూ ఉంటారు. అది డైజెషన్ కానీ ఫుడ్ కొంత మోషన్ ద్వారా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మన బాడీలో నుంచి బ్యాడ్ స్మెల్ రావటం, మీరు ఎన్ని డియోడ్రెంట్లు కొట్టినా అది వస్తూనే ఉంటుంది. అలాగే బ్యాడ్ బ్రీత్, మీ శ్వాస కూడా మరి చెడు వాసన వస్తుంది. మీరు నోరు తెరవనవసరం లేదు, ముక్కుల ద్వారా మీరు వదిలే గాలి, పీల్చే గాలి, ఇన్హేల్ ఆ ఇది ఉంటుంది కదా, పీల్చే గాలి మంచిది ఉంటుంది, బయటకు వచ్చే గాలి చాలా చెడుగా ఉంటుంది, చెడు వాసన ఇస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు నోరు తెరిస్తే ఇక పక్క వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంకా బ్లీడింగ్ అవుతుంది, బ్లోటింగ్ అవుతుంది, ఇంకా గ్యాస్, ఎసిడిటీ, తేంపులు, ఇంకా ఎన్నెన్నో, ఇంకా ఒకటి కాదు. సో ఈ విధంగా ఎన్నో రకాల జబ్బులు ఎన్నెన్ని చెప్పగలుగుతాం. ఎప్పుడు యాసిడ్స్ సరిగా తయారు కావుతాయి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం సరిగా తయారు కాకపోతే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ ఎక్కువగా తయారైంది అనుకోండి, అది ఆ ఎక్కువగా తయారు కావడానికి కూడా మన ఆహారమే కారణం. టీలు, కాఫీలు, అలాగే చాక్లెట్లు, ఇంకా సాఫ్ట్ డ్రింక్లు, ఇంకా ముఖ్యంగా నిమ్మకాయ ఈక్వలెంట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం.
అందుకే మీకు దాన్ని చెప్తాను. నిమ్మకాయ, ఆల్కహాల్ తీసుకోవటం అంటే ఇంకా మీరు మంట మీద పెట్రోల్ పోస్తుంటారు కదా, భోగి మంటలు వేసినప్పుడు ఏం చేస్తారు? ఆ పెట్రోల్ ఏదన్నా ఇంకా ఆల్కహాల్ తీసుకోవటం అంటే పెట్రోల్ పోయటమే, ఇంకేముంది. అలాగే టమాటాలు లేకుండా మన వంట రూముల్లో ఆహారం చేయరు కదా. టమాటా చాలా డేంజర్. ఏదైనా పరిమితంగా వాడుకోవాలి. అలాగే నాన్ వెజ్, ఇవన్నీ ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని బాగా ఎక్కువగా తయారు చేసేటట్టు ప్రేరేపిస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మన బాడీలో ఎన్ని రకాల జబ్బులు ఉండాలనో అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? యాసిడ్స్ ఎక్కువ తయారైతే ఇక మొత్తం అన్ని రకాల జబ్బులు మన వెంట పడతాయి. ఇక చూడండి, మీకు దీనికి ఒక బాగా గుర్తుండిపోయే ఒక ఉదాహరణ చెప్తాను. అందరి ఇళ్లలో వంట చేయడానికి మంట ఉంటుంది కదా. మంట అంటే నా ఉద్దేశం పొయ్యి, మంట. అది గ్యాస్ స్టవ్ కావచ్చు, కర్రల పొయ్యి, బొగ్గు పొయ్యి, ఏదైనా కావచ్చు. అందులో మంట తగ్గితే వంట ఉడకదు కదా, వంట తయారు కాదు, దాన్ని మనం తినలేం. మంట ఎక్కువైతే వంట మాడిపోతుంది, ఇంకా ఎక్కువైతే తగలబడిపోతుంది. ఏం తగలబడిపోతుంది? గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇల్లు పూరి పాకలు అనేవి ఉండేవి. వంట అన్ని మనం ఇల్లు ఉండేది కూడా వాటిల్లో ఉండేవాళ్ళం. గడ్డి రెల్లు పాకలు ఉంటాయి. అందులో మంట తక్కువైతే అన్నం ఉడకదు, అంటే ఆహారం ఉడకదు. ఎక్కువైతే అది మాడిపోతుంది, ఇంకా ఎక్కువైతే ఆ ఇల్లే తగలబడిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడైతే అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి, ఈ అపార్ట్మెంట్లు కూడా తగలబడతాయండి. ఆ నేను సిమెంటుతో కట్టుకున్నాను, ఈ గ్యాస్ స్టవ్ నన్ను ఏం చేస్తుంది, ఈ పొయ్యి నన్ను ఏం చేస్తుంది అనుకోబాకండి. అందుకే కదా ఫైర్ అలారమ్స్, ఫైర్ సిస్టమ్ పెడతారు ప్రతి అపార్ట్మెంట్ లోను. సరే, అంటే ఇది ఆమ్లం అనేది అంత ప్రమాదకరమైంది. సో ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మరి బ్యాలెన్స్ చేయడానికి చూడండి, అది హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం తిన్న ఆహారము నోట్లో నుంచి ఈసోఫాగస్ ద్వారా మరి మన స్టమక్ లోకి వచ్చి అక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రసాయనిక చర్య జరిగి అది ఇక పచనం అవుతుంది. పచనం అంటే జీర్ణం. జీర్ణం అంటే మనకు ఇంకా ఫుడ్గా గ్లూకోజ్గా మారటానికి సంసిద్ధం అవుతుంది. కానీ ఆ క్రమంలో ఆ బేస్లో మరి ఇంకా బయటికి రావాలి కదా స్టమక్ లోంచి. ఆ స్టమక్ లోంచి బయటకు వచ్చే క్రమంలో అది అలాగే బయటకు వస్తే ఇంకేమన్నా ఉందా? ఆ రోజే మనకి ఎండు కార్డ్ అయింది. సో చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన ఆ ప్లానింగ్ పెట్టాడు. ఆహారం ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిగి అది మెత్తటి జ్యూస్ గా మారిన తర్వాత నెక్స్ట్ దశలో చిన్న ప్రేగులోకి ప్రవేశించే మార్గంలో ఈ గాల్ బ్లాడరు జ్యూస్, దాన్ని బైల్ డక్ట్ అంటారు, కలుస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ డక్ట్ జత అవుతుంది. అప్పుడే దానిని రక్తంగా మారుతుంది, దాన్ని కణాలు స్వీకరిస్తాయి. అప్పుడే చూడండి, స్టమక్ లోంచి డైరెక్ట్ గా చిన్న ప్రేగులోకి అయినా వెళ్తే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిగి మాడిపోతాయి అవన్నీ, చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు అన్ని కూడా. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు చూడండి, ఒకటి బైల్ డక్ట్ పెట్టాడు, రెండోది ప్యాంక్రియాస్ జ్యూస్. ఈ బైల్ డక్ట్, ఈ ప్యాంక్రియాస్ జ్యూస్, పిత్తం అంటాం కదా, దాన్నే బైల్ డక్ట్, తెలుగులో పిత్తం అంటాం. అది ఖచ్చితంగా తయారు కావాలి. ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు, దాన్ని రిమూవ్ చేసేస్తున్నారు, గాల్ బ్లాడర్. సో సరే, వాళ్ళకి తెలిసిన విజ్ఞానం వాళ్ళది, అత్యవసర పరిస్థితుల్లో చేస్తారు, అది ఓకే. సరే, ఇక్కడ ప్యాంక్రియాస్ ఈ గ్లాండ్ 2 రకాల పదార్థాలను తయారు చేస్తుంది. ఒకటి ఈ యొక్క ప్యాంక్రియాస్ జ్యూస్, అది రోజు 2 నుంచి 2.5 లీటర్ తయారవుతుంది. తయారైతేనే మనకు ఈ చిన్న ప్రేగులు మనం ఈ యొక్క ఆహారాన్ని స్వీకరించడానికి అనుగుణంగా ఉంటాయి. మళ్ళీ ఇన్సులిన్ కూడా తయారు చేస్తుంది. సో ఇది ప్రాసెస్. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ స్టమక్ యాసిడ్ బ్యాలెన్స్ ఈ స్టమక్ యాసిడ్ చూడండి, మనకు ఎసిడిక్ అంటే విషం, ఏముంది యాసిడ్. ఎసిడిక్ అంటే యాసిడ్, దానికి వ్యతిరేక పదమే ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే మంచిది అని, ఎసిడిక్ అంటే చెడ్డది అని. ఎసిడిక్ అంటే విషం అని, ఆల్కలైన్ అంటే అమృతం అని.
అంటే వ్యతిరేక పదాలు రెండు కూడా. ఇప్పుడు ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం చూడండి, ఇక్కడ ఎసిడిక్ నేచర్ లో ఏ స్థాయిలో ఉంది? 1 దగ్గర ఉంది. 1 దగ్గర అంటే ఇంకా అది మనకు ఎంతో ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైంది అంటే అది చిన్న ప్రేగులను కూడా నాశనం చేస్తుంది. టమాటాలు చూడండి, 4th ప్లేస్ లో ఉన్నాయి. యాక్చువల్ గా న్యూట్రల్ ఏంటి? న్యూట్రల్ 7, వాటరు న్యూట్రల్. సో మనకు తక్కువ ఉంటే ఒక ప్రమాదం, ఎక్కువ ఉండొచ్చు, అప్ టు 10, 11, 12 కూడా ఉండొచ్చు. సో మనం ఆల్కలైన్ స్టేజ్ అనేది మార్చుకుంటూ పోవాలి. అప్ టు 10 వరకు వీక్ ఆల్కలైన్ అంటారు, ఆ తర్వాత స్ట్రాంగ్ ఆల్కలైన్ అంటారు. అంటే ఎంత ఆల్కలైన్ పాయింట్స్ ఉంటే అంత మంచి ఆహారం అని అర్థం అనమాట. సో ఇది వాటర్కే కాదు, చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆల్కలైన్ వాటర్, ఎసిడిక్ వాటర్ కాదు. ఆహారం అనేది ప్రధానమైనది. ఆహారంలో ఈ 2 నేచర్స్ ఉంటేనే, అంటే ఈ యొక్క ఆల్కలైన్ ఫుడ్ మాత్రమే మనం తీసుకోవాలి, ఎసిడిక్ ఫుడ్ తీసుకోకూడదు. ఇక చూడండి, ఈ న్యూట్రల్ అనేది, వాటర్ అనేది న్యూట్రల్ అనుకున్నాం కదా, వాటర్ కంటే అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా తీసుకోకూడదు మనం. మరి అదేంటి అండి? చూడండి, స్టమక్ 1 ఉంటే బ్యాటరీలో ఉన్న యాసిడ్ ఆల్మోస్ట్ 0 అంటే అంతే స్థాయి. ఇక నిమ్మకాయ సిట్రిక్ జాతి ఏదైనా సరే యాసిడే. అయితే దేవుడు ఎంత అద్భుతమైన ప్లానింగ్తో పెట్టాడు. మీరు నిమ్మకాయ కానీ, మామిడికాయ కానీ, లేదంటే ఏదైనా పుల్లటి పదార్థాలు మీరు చూసిన వెంటనే కాదు, చూసిన వెంటనే మీ లాలాజలం తయారవుతుంది నోట్లో. అంటే అక్కడ శత్రువు ఉంది, ఇక్కడ ఆయుధం తయారవుతుంది. చూడండి, మీరు కంటితో చూస్తేనే ఇక్కడ దాన్ని బ్యాలెన్స్ చేయటానికి, న్యూట్రలైజ్ చేయటానికి లాలాజలం తయారవుతుంది. అర్థమైందా? సో ఎంత అద్భుతమైన ప్లానింగ్ చూడండి. ఇక 7 కంటే అంటే మీరు పాలు కూడా తీసుకోకూడదు. టమాటాలు కానీ, పాలు కానీ, కాఫీలు, టీలు ఇవన్నీ ప్రమాదకరమే. అంటే 7 కంటే తక్కువ స్టేజీ ఉన్నాయన్నీ కూడా నిషిద్ధం. సో అంటే పాలు మీరు అంటే నిమ్మకాయ తీసుకున్నప్పుడు ఆ లాలాజలం దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. లాలాజలం లేకుండా నిమ్మకాయ తీసుకుంటే అదే నాశనం చేస్తుంది. మీరు ఏదైనా బట్టల మీద కానీ ఎక్కడైనా మరకలు పడ్డప్పుడు మీరు ఏమేసినా పోదు. లేదు, మీ కారు మీద ఏదైనా మరకలు ఉన్నాయి, మీరు నిమ్మకాయ తట్ట అంటే ఊరకనే పోద్ది. అంటే యాసిడ్ అది. సో ఆ విధంగా మీరు ఆల్కలైన్ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఆహారం తినేటప్పుడు ఆల్కలైన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ ఒక ఫుడ్ చార్ట్, ఒక ఓవరాల్ గా ఒక ఫుడ్ చార్ట్ అనేది తయారు చేసాం. మనం రోజు తీసుకునే ఆహారంలో ఆల్కలైన్ ఫుడ్ ఏముంది, ఎసిడిక్ ఫుడ్ ఏముంది, ఇక్కడ ఒకసారి గమనించండి. మీరు వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనం ఏం తింటున్నాం? ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటున్నామా? ఎందుకు అంటే మన బాడీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారవుతుంది. మీరు ఏది తిన్నా అది లేకపోతే జీర్ణం కాదు. దానిలాంటి పదార్థాలే తీసుకుంటారు. అంటే అగ్నికి ఆజ్యం పోస్తున్నారు మీరు. అగ్నికి ఆజ్యం అంటే ఏంటి? మంటకు ఇంకా పెట్రోల్ యాడ్ చేస్తున్నారు, దాన్ని రగిలిస్తున్నారు. అంటే బాడీ మొత్తాన్ని తగలబెడుతున్నారు మీరు. నేను చెప్పేది, ఎవరైతే ఎసిడిక్ ఫుడ్ తీసుకుంటున్నారో వారందరూ మీ బాడీని ఫైర్ చేస్తున్నారు. కోడిని కదా కాల్చినట్టు మంటల్లో వేసి, కోడిని కదా కాల్చినట్టు కాలుస్తా ఉన్నారు లోపల నుంచి. అయ్యో నాకు జబ్బు వచ్చిందండి, ఈ జబ్బు వచ్చిందండి, ఆ జబ్బు వచ్చిందండి అని హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ పరిగెత్తుతా ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా నీ ఆస్తి ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి దొరికాడు రా గొర్రె అని చక్కగా నీకు 5 స్టార్ ఫెసిలిటీ చూపించి మెల్లమెల్లగా రోజుకు ఒక ఆస్తి రాయించుకుంటారు అనమాట. సరే, ఇది మనకి ఎందుకు, కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆల్కలైన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు? మన బాడీ బ్యాలెన్స్ కావాలి కదా. మంటను ఆర్పాలంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి, పెట్రోల్ పోయకూడదు కదా. పెట్రోల్ లాంటి పదార్థాలు ఎసిడిక్ నేచర్ కలిగిన ఆహార పదార్థాలు. మంచి చేసే నీరు ఏం చేస్తుంది? మంటను ఆర్పేస్తుంది. ఆ నీటి లాంటి అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఈ ఉదాహరణ దీనికి మాత్రమే, మళ్ళీ తీసపోయి ఇంకో దానికి యాడ్ చేయబాక.
ఈ యొక్క నీరు ఎంత మంటను ఆర్పగలుగుతుందో దానికి అనుగుణమైన ఈ ఆల్కలైన్ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అది కూడా దాని యొక్క కేటగిరీ హై ఆల్కలైన్ ఫుడ్ అనేది మంచిదన్నమాట. సరే, ఇక మరి మనం తెలుసో తెలియకో ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు తిన్నాం. అందులో ఎసిడిక్ ఉంది, ఎక్కువ పర్సెంట్ ఎసిడిక్ ఫుడ్ ఉంది, తక్కువ శాతం ఆల్కలైన్ ఫుడ్ ఉంది. సరే, దాని గురించి మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు అయితే ఈ చాలా మంది చూడండి, నూటికి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా రకరకాల బొజ్జలు. ఈ బొజ్జల్లో అన్ని ఒక రకం కాదండి. నేను గతంలో మీకు చెప్పాను, ఒక వ్యక్తిని ఏ టెస్ట్ చేయకుండానే, అతన్ని ముట్టుకోకుండానే, అతనంటే ఆమెనా, మన ఎదుటి వారిని మనము టచ్ చేయకుండా వారు ఏం తింటున్నారు, ఎలాంటి జబ్బులు ఉన్నాయి, ఎలాంటి జీవనశైలి ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. దానికి వారి చర్మం, వారి కళ్ళు, నాలుక, అలాగే వారి చర్మం, కళ్ళు, నాలుక. సో వీటిని చూసి మనం వారు ఎలాంటి జబ్బులతో బాధపడుతున్నారు చెప్పగలుగుతాం. అది నేను మీకు నేర్పిస్తాను. దాంట్లో నేను మాస్టర్ అంటే ప్రపంచంలో అతి కొద్ది మందికి తెలిసిన ఎన్నో రహస్యమైన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు నాకు తెలుసు కాబట్టి అవన్నీ కూడా మీకు నేర్పిస్తానని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మీకు ఒక శాంపిల్ చూపిస్తున్నా, ఒక వ్యక్తిని మనం ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు అనేది. ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో, ఈ ఆరెంజ్ కలర్ అంతా కూడా ఇది బ్యాడ్ థింగ్ అనమాట. సో మనం ఇలా ఉంది అనుకోండి, ఫస్ట్ అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా నడుము కింద బాగా ఫ్యాటీగా ఉన్నారు అనుకోండి, లోయర్ లెగ్స్, ఈ నడుము ఇదంతా బాగా లావుగా ఉంటే అది వారసత్వంగా వచ్చింది, లేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అనమాట, వంశపారంపర్యంగా వచ్చింది, లేదు అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వచ్చింది అనమాట. ఇంకా చూడండి, రౌండ్ గా ఉంటది ఒక పొట్ట, అంటే పొట్ట మాత్రమే రౌండ్ గా ఉంటుంది. వీళ్ళ జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఆల్కహాల్కి అలవాటు పడరు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో వీళ్ళ వీళ్ళ యొక్క శ్వాస కూడా సరిగా ఉండదు, బాగా గురక పెడతా ఉంటారు అన్నమాట. ఇక వీళ్ళకి అన్ని జబ్బులు వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇక లోవర్ బాడీ, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్, లోవర్ బాడీ అంటే పిరుదులు, ఈ నడుము, తొడలు బాగా లావు ఉంటాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, అత్యధికంగా గ్లూటెన్ తీసుకుంటారు అనమాట. వాళ్ళ ఆహారంలో ఈ గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది. గ్లూటెన్ అంటే ఈ యొక్క ప్యాడీ రైస్, అంటే వరి బియ్యము, గోధుమ గోధుమలతో తయారైన ఈ చపాతీలు, ఇలాంటివి అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటాం అనమాట. సో బ్రెడ్, హోల్ గ్రెయిన్స్ అంటే అన్ని, ఇంకా బియ్యము ఏంటి, సజ్జలు ఏంటి, రాగులు ఏంటి, అంటే ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. ఇది వీళ్ళ నేచర్. ఎవరు ఇక్కడ చూడండి, ఈ లోయర్ బాడీ ఫ్యాట్ ఉన్నవాళ్ళు, ఈ లార్జ్ స్టమక్ ఉంటుంది కదా, ఇట్లా చూడండి రైట్ సైడ్ నుంచి 4వది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పని దొంగలు అనమాట, సోమరిపోతులు. ఇలాంటి స్టమక్ కేర్ ఉంటే చూడండి, నడుము చుట్టూ అదేదో ఆస్తిలాగా వాళ్ళ ఆస్తి మొత్తాన్ని నడుము చుట్టూ దాచిపెట్టుకున్నట్టు, ఇది ఒక ఏదో కట్టుకున్నట్టు ఉంటది అనమాట. చాలా మంది పూర్వకాలంలో దొంగల భయానికి వాళ్ళ డబ్బు, నగలు అవన్నీ నడుము చుట్టూ క్లాత్ వేసి కట్టుకునే వాళ్ళు అనమాట. ఇట్లా కట్టుకుంటారు వీళ్ళు ఈ యొక్క కొవ్వు మొత్తాన్ని. అంటే వీళ్ళు సోమరులు, పని దొంగలు, పని చేయరు అనమాట, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఇంకా వాళ్ళకు కూడా అన్ని జబ్బులు ఉంటాయి. కొంతమందికి లోయర్ అబ్డామిన్ ఫ్యాట్ ఉంటుంది. ఈ లోయర్ అబ్డామిన్ ఫ్యాట్ ఎందుకు వస్తుందంటే, వీళ్ళకు డిప్రెషన్ ఉంటుంది, అంటే ఆందోళన, ఇక యాంగ్జైటీ, ఇక లోకంలో ఉన్న బాధలన్నీ వీళ్ళకే ఉంటాయి అనమాట. చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ చెల్లించిపోతా ఉంటాయి. ఇంకా ఫుల్ అప్పర్ బాడీ చూడండి, నడుము పై నుంచి ఇంకా పొత్తి కడుపు కాడి నుంచి ఈ యొక్క గొంతు వరకు ఇక ఇలా ఉంటారు అనమాట. చివరికి ఇలా లెఫ్ట్ సైడ్ ఇది ఓవర్ ఈటింగ్, అంటే ఇంకా తినటమే పని, వాళ్ళకు తినటమే పని, అలా ఉంటది అనమాట. అంటే మీరు ఈ విధంగా వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ చూసి, అంటే నేను ఒక శాంపిల్ చూపిస్తున్నాను,
వాళ్ళని ఎస్టిమేట్ చేయగలుగుతాం, మనం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకోగలుగుతాం. వాడు మందు తాగుతున్నాడో తాగట్లేదో కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇక ఇంకా మరి లేడీస్ కొంచెం ఇదిగా ఉంటారండి. ఇది మమ్మీ బెల్లి, అంటే పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన బెల్లి అనమాట. ఫస్ట్ది లెఫ్ట్ నుంచి ఫస్ట్ది పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన ఈ బెల్లి. ఇవన్నీ తగ్గిపోతాయి, కానీ డాక్టర్లు చెప్తుంది అక్కడ ఇది స్ట్రెస్డ్ అవుట్ బెల్లి. అంటే ఇదే చెప్పాను కదా, ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఇంకా వాళ్ళకు లేని మానసిక అనారోగ్యాలు లేవన్నమాట, అన్ని ఉంటాయి వాళ్ళకు. ఇది చూడండి హార్మోనల్ బెల్లి. హార్మోన్స్ అంటే మీకు చెప్పాను కదా, ఈ యొక్క పిసిఓడి ప్రాబ్లం కారణమైన ఈ యొక్క ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఎక్కువ కావటం, అలాగే లెప్టిన్, గ్రేలిన్ గురించి చెప్పాను. ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటే ఈ పొత్తి కడుపు, పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకున్న బెల్లి ఇది. ఇక ఆల్కహాల్ బెల్లి ఉంది చూసారు కొంతమంది, ఇక ఇది ఇట్లా రౌండ్ గా ఉంటుంది. లేడీస్ లో కూడా డ్రింక్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి ఈ కాలంలో. ఇలా ఉందనుకోండి, ఆమె ఏం చెప్పనవసరం లేదు, మనమే చెప్పేస్తున్నాం డ్రింక్ చేస్తున్నాం కదా అని. కాదంటానికి ఏం లేదు అక్కడ. సో ఈ విధంగా మరి ఒక వ్యక్తిని మనం టచ్ చేయకుండా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని ఎస్టిమేట్ చేయగలిగే పరిస్థితి మనకున్నప్పుడు మరి డాక్టర్లకు ఉండదా? ఏ డాక్టర్ అయినా సరే, ఆయుర్వేదం, హోమియోపతి, వాళ్ళ వృత్తి అది కదా, 24 గంటలు. కానీ మరి ఎందుకు టెస్టులు చేస్తా ఉన్నారు? అంటే టెస్టులు నీ కోసం నా కోసం కాదు. ఏ టెస్ట్ కూడా 100% నీ హెల్త్ ను కంప్లీట్ పిక్చర్ ఇవ్వలేదు. అదొక మాయ, అదొక. మీరు ఒకవేళ టెస్టులను నమ్మే మాట అయితే, మీరు మీ గత వారం కూడా చెప్పాను, మీరు ఆ టెస్టులు శాంపిల్, ఆ గాజు సీసాలో తీసుకున్న ఆ యొక్క బ్లడ్ కానీ ఏదైనా సరే 3 ల్యాబుల్లో ఇవ్వండి, ఆ 3 ఒకే రిపోర్ట్ ఇస్తే అప్పుడు చూడండి. ఈవెన్ దో మీరు ఎండోస్కోపీ అంటే ఏంటండి? ఇప్పుడు మనకు గ్యాస్, ఎసిడిటీ ఇవన్నీ వస్తున్నాయి, తెలియదా డాక్టర్కి? తెలుసు. ఆయన ఎండోస్కోపీ చేసి వేస్తే కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆయనకు లాభం ఉండదు. ఇద్దరికి సాటిస్ఫాక్షన్ అనమాట. ఆయనకు డబ్బు పరంగా సాటిస్ఫాక్షన్, మీకు నేను ఒక టెస్ట్ చేయించుకున్నానన్న సాటిస్ఫాక్షన్. అది చేయకపోతే మీకేదో ఇలా కాదండి, ఇలా కాదు, మీరు ఇది అంటున్నారు, అది తింటున్నారు, అది మానుకోండి అని నేను చెప్పినట్టు చెప్తే మీకు బుర్రక ఎక్కదు కదా. ఒక టెస్ట్ పనబెట్టి నోట్లోకి ఒక పైప్ పంపించి ఆ స్టమక్ దాకానే పోద్ది, తెలియదా? స్టమక్ లో యాసిడ్ ఎక్కువైపోతే ఈసోఫాగస్ డ్యామేజ్ అవుతుంది, ఈ తేన్పులు, గ్యాస్, ఎసిడిటీ, అంట ఉంటారు అనేది తెలుసు కదా అందరికి. కానీ వేయకుండా మీకు పంపిస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు, కాబట్టి వేసి ఎండోస్కోపీ టెస్టులు అలాంటి టెస్టులు ఎన్నో చేసి మన బిల్లు కొంచెం హై లెవెల్లో వస్తే గానీ మనం చెప్పుకోవటానికి, ఏమండి నేను హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ఇంత బిల్ అయిందండి, చాలా బాగుందండి హాస్పిటల్ వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల అని చెప్తే గానీ. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఏ టెస్ట్ కూడా నీకు ఉన్న జబ్బుని చెప్పొచ్చు, కానీ కొంతవరకు అంతా చెప్పలేరు, అది డాక్టర్లకు తెలుసు. కొంతవరకు ఐడెంటిఫై చేయటానికి, అంటే మన చేతిని అద్దంలో చూసుకున్నట్టు ఉన్నదాన్నే, మనకు తెలుస్తున్న దాన్నే మళ్ళీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఆ టెస్ట్ చేస్తే, ఆ టెస్టులు అన్ని కూడా ఇప్పుడు ఇక కంపల్సరీ అయిపోయినాయి. ఏ టెస్ట్ కూడా కారణం చెప్పదు. మీకు ఈ బెల్లి ఎందుకు వచ్చిందో చెప్పదు, మీకు ఈ జబ్బు ఎందుకు వచ్చిందో చెప్పదు, మీకు డయాబెటిక్ ఎందుకు వచ్చిందో చెప్పదు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందో చెప్తుందే కానీ అది ఎందుకు వచ్చింది ఏ టెస్ట్ చెప్పదు. మీ బీపీ ఎందుకు వచ్చిందో చెప్పదు ఏ టెస్ట్ కూడా. కానీ మీరు ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ గా, ఆల్రెడీ శిష్యులుగా మీరు చెప్పగలుగుతారు. ఏ జబ్బు అయినా అవతల వాడిని, మీ ఎదుటిన్న వ్యక్తిని చూసి చెప్పగలుగుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మరి క్యూర్సెల్, మన లయన్ ప్రసాద్ గారు క్యూర్సెల్ తీసుకొచ్చి మనకు అందించారు. ఈ క్యూర్సెల్ 5 రకాలు కాదు, అన్ని రకాలుగా మన సెల్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది, మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఇది మనకు అక్కడ పైన విటలిటీ అన్న దగ్గర సపోర్ట్ విటలిటీ, అది 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 స్పెల్లింగ్ రాంగ్ పడింది, ఏమనుకోబాకండి. సో ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది, అలాగే ఇమ్యూనిటీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది మన క్యూర్ సెల్. మరి మీకు యవ్వనాన్ని ఇస్తుంది మెయిన్. సో మీకు మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్నే కాకుండా యవ్వనాన్ని కూడా తిరిగి పొందగలుగుతారు క్యూర్ సెల్ డైలీ 2 చాచెట్స్ వాడుకుంటే. అందుకనే ప్రతి ఒక్కరు 2 చాచెట్స్ వాడుకోండి.
అలాగే మెమరీ, మీ యొక్క జ్ఞాపశక్తి అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా, బిజీ లైఫ్ లో ఉన్న వారికి జ్ఞాపశక్తి తగ్గుతుంది ఈ రోజుల్లో. అది తర్వాత డిసీజ్ కూడా మారుతుంది. అల్జిమరు ఆ డిసీజ్ గా కూడా మారుతుంది. మీరు చూడండి, మీకు ఇప్పటికే అల్జీమర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవటానికి మీరు తాళాలు, లేదంటే మీ యొక్క ఫోన్లు, లేదంటే మీ యొక్క ఇంపార్టెంట్ ఐటమ్స్ మర్చిపోతుంటారు. ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోతుంటారు. మళ్ళీ ఒక ఒక మీరు కిందికి లాక్ చేసి బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంటికి తాళం వేసానా లేదా అన్న మళ్ళీ వస్తుంది మీకు ఆ థాట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందంటే మీరు మీలో జ్ఞాపశక్తి తగ్గుతుందని ముందే గ్రహించి క్యూర్ సెల్ ను అడిషనల్ గా అవసరమైతే మూడోసారి కూడా అంటే 3 టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి. బిఫోర్ ఫుడ్ అంతే. బిఫోర్ ఒక 40 మినిట్స్, మీరు ఆహారం తినక ముందు ఒక 40 మినిట్స్, ఆహారం తిన్న తర్వాత 2 గంటల తర్వాత ఇనఫ్. సో అలాగే సెల్యులర్ ఎనర్జీ, మన బాడీ అంతా కూడా సెల్సే కదా, ఆ సెల్స్ కు ఎనర్జీ ఇవ్వగలిగింది మన క్యూర్ సెల్. సో ఆ విధంగా మనం క్యూర్ సెల్ వాడుకుంటూ, మరి ఇలాంటి ప్రమాదకరమైన ఈ యొక్క మన స్టమక్ లో తయారవుతున్న హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి తోడు మన ఆహారం కూడా జతై మన బాడీ అంతా కూడా ఎసిడిక్ గా మారిపోతా ఉంది, తగలబడిపోతా ఉంది. ఆ దాంట్లో ప్రాసెస్ ఈ జబ్బులు అనేవి. ఈ జబ్బులను మరి తగ్గించడం ఎట్లా? దీనికి మార్గం లేదా? ఎందుకు లేదు? సమస్య అనేది ఒకటి ఉంటే పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ పరిష్కారాలు చెప్పడానికే కదా. ఎన్నో రకాల పరిష్కారాలు. ఇప్పుడు ఇంకా నేను మొదలు పెట్టలేదు, ఇప్పుడే మొదలు పెడుతున్నా. చాలా జాగ్రత్తగా వినండి, దాదాపు ఎన్నో వస్తాయి. సో సెలైవా గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ సెలైవా అండ్ వై ఈజ్ సెలైవా సో ఇంపార్టెంట్? సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాలాజలం, ఈ సెలైవా అనే తెలుగులో లాలాజలం అంటాం. ఈ లాలాజలం మానవుల యొక్క అమృతం. దేవతలు ఆహారం బదులుగా అమృతం త్రాగుతారని మీరు పురాణాలు, ఇతిహాసాలు విని చదివి ఉంటారు కదా. సో దేవుడు ఎంతో కరుణామయుడు, ఇవ్వటమే గాని తీసుకోవటం తెలియని దయామయుడు. ఆ పరబ్రహ్మ మానవుల పట్ల ప్రేమతో ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించటానికి అవసరమైన ఒక అద్భుతమైన మరి లాలాజలం అనే అమృతాన్ని మనకు ఇస్తూ ఆశీర్వదించాడు. ఈ పరబ్రహ్మ ఇచ్చింది, ఇది ఎవరు ఇచ్చింది కాదు. ఈ లాలాజలం మీరు తయారు చేసుకునేది కాదు, నేను ఇచ్చేది కాదు. మీకు దేవుడు ఆల్రెడీ ఆశీర్వదిస్తూ ఇచ్చాడు. ఆ లాలాజలం యొక్క ప్రత్యేకత తెలుసుకోలేక ఇప్పుడున్న మోడర్న్ సైన్స్, ఇట్స్ కాల్డ్ కమర్షియల్ సైన్స్, వాళ్ళు దాన్ని తెలిసిన కొంతమంది దాని గురించి తెలియజేయక సమాజాన్ని వారికి లాభాలకు అనుగుణంగా మార్చుకుంటూ, లాలాజలం అంటేనే అదేదో బయట ఉమ్మండి, ఒక్కొక్కడు తుప్పు 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 అంట ఊస్తా ఉంటాడు. అంటే వాడికి ఎక్కువ రోజులు భూమి మీద నివసించే భాగ్యం లేదని అర్థం అనమాట. దయచేసి ఎవరు కూడా ఉమ్మిని ఉయ్యబాకండి, అది అమృతం. ఎందుకు అమృతమో నేను చెప్తాను మీకు. ఇది దేవుడిచ్చిందే గాని మీరు దేవుడిచ్చిన పదార్థాలను ఉపయోగించుకొని మీ సొంత వంట తయారు చేసుకుంటారు కదా. కానీ దేవుడు ఎందులోనూ పరిపూర్ణమైన ఆహారం అనేది ఎందులోనూ మీకు లభించేటట్టు పెట్టలేదు. ఒక ఫ్రూట్స్ ఉందనుకోండి, పరిపూర్ణం అంటే కాదు. ఒక ధాన్యం ఉందనుకోండి, పరిపూర్ణం అంటే కాదు. లేదు, కొన్ని ఈ యొక్క తృణధాన్యాలైనా లేదంటే పప్పు ధాన్యాలైనా ఏది కూడా పరిపూర్ణం కాదు. దానికి సంబంధించి ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉంటే ప్రోటీన్ ఎక్కువ ఇస్తాయి. ధాన్యం అంటే సెరల్స్, ఇవి కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా ఇస్తాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటే విటమిన్, మినరల్స్ ఇస్తాయి. అంతేగాని కంప్లీట్ ఆహారాన్ని ఎందులోనూ ఇవ్వలేదు. కానీ కంప్లీట్ ఆహారమే కాదు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ ప్రపంచంలో ఈ ఉన్న ప్రతి ఐటమ్ నీకు ఈ లాలాజలంలో పెట్టాడు. లాలాజలంలో లేనిది బయట లేదు. మీకు అర్థమైందో లేదో? లాలాజలంలో విషం కూడా ఉంది. అంటే మళ్ళీ భయపడబాకండి, ఆ విషం నీకు మంచి చేసేది. లాలాజలంలో ఐరన్ కూడా ఉంది.
లాలాజలంలో బంగారం కూడా ఉంది, లాలాజలంలో డైమండ్స్ కూడా ఉంటాయి. లాలాజలంలో లేనిది బయట లేదు. మీకు పాయింట్ అర్థమైందా? ఈ లాలాజలంలో లేనిది బయట లేదు, బయట ఉన్న ప్రతిదీ లాలాజలంలో ఉంది. ఇట్ ఇస్ అ కంప్లీట్, అంటే సృష్టిలో ఏముందో అదంతా లాలాజలంలో ఉంది. తర్వాత వస్తుంది అది. సో ఆ పరబ్రహ్మ నిన్ను ఆశీర్వదిస్తూ హాయిగా ఆనందంగా భూమికి వెళ్ళి ఆనందంగా జీవించు అని ఆశీర్వదిస్తూ ఇచ్చిన అమృతమే ఈ లాలాజలం. అమృతం తాగిన దేవతలు యుగ యుగాలు జీవిస్తే, అమృతం అనే లాలాజలం త్రాగే మానవుడు నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని అంటే లాలాజలం తాగి మీరు నూరేళ్లు కాదు, కొంతమంది యోగులు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు, అంటే అప్పుడు దేవుడు పరబ్రహ్మ ఎంతో సంతోషపడతాడు. నేను ఒకటి ఇస్తే దాన్ని చక్కగా ఉపయోగించుకున్న రైడు ఈడురా ఋషి, ఈడురా నేను నా నా మనిషి అని ఆయన సంతోషపడతాడంట. ఆయన అంటే ఆ పరబ్రహ్మకు ఆడామగ అనే తేడా లేదు. సరే, తను వేరు మనం వేరు కాదు. ఇక అమృతం గురించి వర్ణించమంటే ఏమని వర్ణించగలం? ఎందుకంటే అది దేవతల సొంతం. కానీ మానవుల యొక్క అమృతం సెలైవ లేదా లాలాజలం. లాలాజలం గురించి చెప్పాలంటే 1 రోజు 2 రోజులు సరిపోవు. 1 వారం పాటు రోజుకి 8 గంటలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది, పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే అది అమృతం, చెప్పాను కదా, లాలాజలంలో లేనిది బయట లేదు అని. మీరు ఏదైనా తీసుకోండి, సపోజ్ ఇంకెవరో ఒక అణుబాంబు తయారు చేస్తున్నాడు, ఆ అణుబాంబుకు అవసరమైన మెటీరియల్ అదంతా లాలాజలంలో ఉంటుంది. ఎస్, మీకు వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది ఇది. సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. సో అంతటి అద్భుతమైంది మన యొక్క లాలాజలం అనే అమృతం. ఇది మానవులకు దేవుడిచ్చిన వరం. ఇక లాలాజలం గురించి చెప్పాలి అంటే, ఈ లాలాజలాన్ని తయారు చేసే గ్లాండ్స్ ఉన్నాయి చూసారు, ఇవి మొత్తం 4 ఉంటాయి. 5వది కనిపించదు. మొత్తం 5 ఉంటాయి. 5వది గురించి కూడా నేను మీకు చెప్తాను ఈరోజు. అంటే ఒక ఋషికి ఎన్ని తెలుసో, ఒక యోగికి ఎన్ని తెలుసో రహస్యాలు, వాళ్ళు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించటానికి వాళ్ళకు ఏది కారణమైందో అవన్నీ మీకు ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మీ అనారోగ్యం అనేది అసలు ఆ ఫీలింగే ఉండకూడదు మీకు. సరే, సో ఈ మొత్తం మీకు కనిపించేవి, అంటే సైన్స్ కనిపించేవి 4 గ్లాండ్స్ ఉన్నాయి. అవి ఈ 4 గ్లాండ్స్ లాలాజల గ్లాండ్స్ పేర్లు ఉన్నాయి. అది మీకు తర్వాత స్లైడ్ లో వస్తుంది. ఇక్కడ మనకు చూడండి, సబ్లింగ్వాల్, మనం క్యూర్సెల్ ను సబ్లింగ్వాల్ టెక్నాలజీ కదా, మనం ఈ సబ్లింగ్వాల్ టెక్నాలజీ అనేది 4 కింద ఉంటుంది అనమాట, అదొక గ్లాండ్. సో ఈ లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్లాండ్స్ అనమాట ఈ 4 కూడా. ఈ సబ్లింగ్వాల్ లాగానే మళ్ళీ మనకు పరోటిక్ గ్రంథి అని, సబ్లింగ్వాల్ గ్రంథి అని. ఇది పరోటిక్ గ్లాండ్ అనేది అతిపెద్ద లాలాజల గ్రంథి అనమాట. ఇది చెవి క్రింద ఉంటుంది. మన బాడీలో తయారయ్యే ఈ లాలాజలం మొత్తంలో 70% మరి సబ్ మ్యాండిబులర్ గ్రంథి అంటారు. ఇది రోజువారీ తయారు చేసే మొత్తం లాలాజలంలో 70% ఇదే ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ చూడండి, మన సబ్లింగ్ వాల్ కింద ఉంది చూసారు, బాటంలో, అన్నిటికంటే బాటంలో ఉన్నది అనమాట. అక్కడే 70% లాలాజలం. ఈ లాలాజలము డైలీ మనకు దాదాపుగా 2 అంటే లీటర్ అయితే మినిమం, లీటర్ నుంచి 10 లీటర్ల వరకు కూడా మనం తయారు చేసుకోవచ్చు, 10 లీటర్స్ వరకు కూడా. సో ఇక మనకు పైన అంగిలి ఉంది కదా, మనకు నాలిక పైన అంగిలి ఆకాశం లాగా ఉంటుంది, అక్కడ తయారయ్యే లాలాజలాన్ని టొబోరియల్ గ్లాండ్ అంటారు దాన్ని.
అవి కూడా మీకు నేను చెప్తాను. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ లాలాజలం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కొంచెం మీకు వివరిస్తాను. సమయం ఎక్కువైనా కూడా మీరు శ్రద్ధగా వినండి. సో పిహెచ్ వాల్యూ, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మనం తినకూడని పదార్థం నిమ్మకాయ లాంటివి, లేదంటే మామిడికాయ లాంటివి, ఏదైనా సిట్రస్ జాతి లాంటివి యాక్చువల్గా డైరెక్ట్ తినకూడదండి. లాలాజలం లేకుండా వాటి తింటే పేగులను మార్చేస్తుంది. సో ఈ ఎసిడిక్ ఫుడ్ను బ్యాలెన్స్ చేయగలిగే పిహెచ్ వాల్యూను కలిగి ఉంది మన యొక్క లాలాజలం. అంతేకాకుండా నోటిని తేమగా ఉంచడం, ఆహారాన్ని నమలడం, మింగడం మరియు రుచి చూడటంలో సహాయపడుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మరికొన్ని ఆమ్లాలను బ్యాలెన్స్ చేయడానికి ఉన్న ఒకే ఒక వనరు ఇది. దంతాలను రక్షిస్తుంది. ఆహారంలో ఉన్న అన్ని రకాల పోషక పదార్థాలను కలిగి ఉన్నది, ముఖ్యంగా మినరల్స్ ను, విటమిన్స్ ను కలిగి ఉంది అనమాట. గాయాలను మాన్పుతుంది. యాంటీ మైక్రోబయల్, మీకు గతంలో చాలా మంది భయపడరు, ఈ పాములన్నీ మా కడుపులో ఉన్నాయా, ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉన్నాయా, ఈ బాలరెడ్డి గారు ఏంటి ఇట్లా చెప్తున్నారు అంటే, నేను చెప్పాను మీ యొక్క స్టూల్, మీ యొక్క మోషన్ టెస్ట్ చేయించుకోండి, ఉన్నాయో లేవో మీకే తెలుస్తుంది అని. ఇప్పుడు చెప్తున్నాను, వాటన్నిటిని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని చంపగలిగే అద్భుతమైన ఆయుధం లాలాజలం. సో వైరస్లైనా, బ్యాక్టీరియాలైనా, ఫంగిసైడ్స్నైనా, ఇంకా క్యాన్సర్ కణాలనైనా సరే, పారాసైట్స్నైనా, దేన్నైనా చంపేస్తుంది లాలాజలం. అంత అద్భుతమైనది. రుచి చూడటానికి, ఆస్వాదించడానికి లాలాజలమే ప్రధాన కారణం. దంతాలు ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క ఎనామిల్ను, మినరల్స్ను అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎనామిల్ను డ్యామేజ్ కోల్పోతూ ఉంటాయి అనమాట. పైపొరను ఎనామిల్ అంటారు, ఈ దంతాలకున్న పైపొరను. అది కోల్పోతుంటే దాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ ఫిల్ చేయగలిగేది, రీఫిల్ చేయగలిగేది ఈ యొక్క లాలాజలం. శరీరంలోని చెత్తను, మలినాలను కడుగుతుంది అది. అంటే మీరు ఏదైనా సరే, మీరు లోపల అవయవాలను ఎప్పుడు కడగలేదు కదా, మీ లాలాజలం మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. సో కాబట్టి లాలాజలం అనేది నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది, వ్యాధులను నివారిస్తుంది, వ్యాధులను నివారిస్తుంది, రోగ నిర్ధారణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి ఒకసారి, ఈ యొక్క కరోనా టైంలో దేన్ని టెస్ట్ చేశారు? సెలైవానే కదా. అంటే మీకు ఎన్ని రోగాలు ఉన్నాయో సెలైవా టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. అంటే సెలైవాలో లేనిది బయట లేదు. మీకు అర్థమైందా? సో మీ బ్లడ్, మీ యొక్క యూరిన్, స్టూలు, వీటిని టెస్ట్ చేస్తే కొన్ని మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు బ్లడ్ని టెస్ట్ చేస్తే కొన్నే తెలుస్తాయి, యూరిన్ టెస్ట్ చేస్తే కొన్ని మాత్రమే తెలుస్తాయి, స్టూల్ను టెస్ట్ చేస్తే కొన్ని మాత్రమే తెలుస్తాయి, కానీ లాలాజలాన్ని టెస్ట్ చేస్తే మొత్తం తెలుస్తాయి. సో లాలాజలంలో లేనిది బయట ఏం లేదు. ఇది చెప్పాను కదా ఉదాహరణ, ఒక అణుబాంబు తయారు చేస్తే ఎలాంటి ఆ యొక్క అవసరం అయితే అణుబాంబు తయారు చేయడానికి మెటీరియల్ ఏం కావాలనో అవన్నీ కూడా లాలాజలంలో ఉంటాయి. ఇక టైం అయినా కూడా కంగారు పడబాకండి, ఈరోజు కావచ్చు. రోగాలు నయం చేస్తుంది, ఫంగస్లను, బ్యాక్టీరియాలను, వైరస్లను చంపుతుంది, నులి పురుగులకు ఆహారాన్ని అందకుండా చేయగలుగుతుంది, స్టెమ్ సెల్ కు నిరంతరం రక్షణ కల్పిస్తుంది, పోషణను అందిస్తుంది. స్టెమ్ సెల్ ను కూడా రక్షించగలిగేది లాలాజలం. వ్యాధి నిరోధక శక్తికి తోడ్పడుతుంది, శరీర తాపాన్ని అంటే వేడిని తగ్గిస్తుంది, శక్తిని, యవ్వనాన్ని పెంపొందిస్తుంది, అందాన్ని పెంచి మందాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు చూపించాను, మందం అంటే లావుగా ఉంటాం, అందాన్ని పెంచి మందాన్ని తగ్గిస్తుంది, లేదంటే మందాన్ని తగ్గించి అందాన్ని పెంపొందిస్తుంది, కంటి చూపును పెంపొందిస్తుంది, ఆకలిని, దాహాన్ని తీర్చగలుగుతుంది. అద్భుతం కదా. ఆకలి తీరాలంటే అన్నం తినాలనుకుంటారు, దాహం తీరాలనుకుంటే మంచినీళ్ళు తాగాలనుకుంటారు. అవసరం లేదు, ఆకలిని, దాహాన్ని కూడా తీర్చగలుగుతుంది, జీవితాంతం ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లాలాజలం అనే అమృతాన్ని అన్ని ప్రాణులు పొందుతున్నాయి. కానీ నేను పెద్ద మేధావిని, సృష్టికి మరొక సృష్టిని చేస్తాను అనే మనిషి మాత్రం తన మూర్ఖత్వంతో అమృతాన్ని గ్రహించక అష్ట కష్టాలు పడుతూ లాలాజలం అనే అమృతం గురించి తెలుసుకోలేకపోతున్నారు. దాన్ని ఎలా మదనం చేయాలి, చిలకటం చేయాలో, అంటే మదటం అంటే చిలకటం, మన మధ్యగా జిలుగుతాం కదా, అలా మదనం చేయాలో అర్థం కాక అనారోగ్యానికి గురై బ్రతికున్నంగానే నరకాన్ని చూస్తున్నారు.
ఈ ప్రపంచానికి లాలాజలం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఆ పరమాత్మ సృష్టిలో అద్భుతాలలోకెల్లా అద్భుతమైనది మన నోటిలోని లాలాజలమే. అంటే అతిశయోక్తి కాదు, అదే అమృతం. సో మరి ఆ లాలాజలాన్ని ఎలా చిలకాలి? ఎలా చిలకాలండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. మనకు దేవుడు నోట్లో దంతాలు పెట్టాడా? అవి 4 రకాలు ఉంటాయి. ఈ ముందు 2 పళ్ళు, ఇక్కడ 4 అన్నాం కదా, అందులో కూరలు కూడా ఉన్నాయి. అక్కడ పైన చూడండి, మీకు మార్క్ ఇచ్చాం. ముందు 2 అవి కొరుకుడు పళ్ళు అంటారు, కోయడానికి. పక్కనున్న 2 పళ్ళను కూర దంతాలు అంటారు, అంటే లాగటానికి, చీల్చటానికి. అవి అవి చీల్చటానికి ఉపయోగపడతాయి. ఈ కూర దంతాలు అంటే ముందు 2 ఉండే పళ్ళను కొరుకుడు పళ్ళు, వాటి పక్కనున్న 2 కూర దంతాలు, ఈ పక్క ఆ పక్క ఉంటాయి. ఆ కొరుకుడు పళ్ళకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటాయి. కూర దంతాలు చీల్చడానికి ఉపయోగపడతాయి. ఈ కూర దంతాల పక్కన ఉన్న దంతాలు ఆహారాన్ని చూర్ణం చేయడానికి, పిండి చేయడానికి రూపొందించినాయి అనమాట. ఇక నోటి వెనుక భాగంలో ఉండే దంతాలు రుబ్బుడు చేయడానికి ఉపయోగపడతాయి. మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకొని బాగా నమిలి నమిలి చివరికి సారం మాత్రమే గొంతు దాటాలి. తిన్నట్టు నమలకుండా గొంతు దిగిందంటే చాలా పెద్ద తప్పు. దానికి పనిష్మెంట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకుని బాగా నమిలి నమిలి చివరికి సారం మాత్రమే గొంతు దాటాలి. తర్వాత అది సారం అంటే పిప్పి అనేది వెళ్ళిపోతుంది అంతే. ఇంకా అంటే సారం. ఇప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ చూడండి, తినేటప్పుడు గబ 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 అంటే చాలా స్పీడ్గా భయంతో తింటా ఉంటాయి. ఆ తర్వాత ప్రశాంతంగా ఎక్కడో చోట విశ్రాంతి తీసుకుంటూ ఆ తిన్నదాన్ని మళ్ళీ ఎన్నికి తెచ్చుకోగలుగుతాయి. పక్షులైనా జంతువులైనా ఇతర జీవులు ఏవైనా సరే తిన్న ఆహారాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోగలుగుతాయి. ఒక కొంగ ఉంది, ఆ చేపను ఆత్రంగా మింగేస్తుంది. ఆ తర్వాత అది ఎక్కడో చోట ప్లేస్ చూసుకొని విశ్రాంతి తీసుకుంటూ దాన్ని మళ్ళీ నెమరు వేస్తుంది. ఆ విధంగా జంతువులైనా పక్షులైనా విశ్రాంతిగా ఉండి ఆ తిన్నది వెనక్కి తెచ్చుకోగలిగే సామర్థ్యం వాటికి దేవుడిచ్చాడు. మనకు అలాంటి సామర్థ్యం లేదు. మనము తినేటప్పుడే దాన్ని బాగా నవిలి 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 దాని సారాన్ని మాత్రమే పొట్టలోకి పంపించాలి. కానీ మీరు తిన్నట్టు నమలకుండా గొంతు దిగింది అంటే అది చాలా పెద్ద తప్పు. దానికి పనిష్మెంట్ ఉంటుంది. అదే అనారోగ్యం. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే ఆయన చెప్పలేదు కదా ఇలా చేయమని. నీకు లాలాజలం ఇచ్చాడు, దంతాలు ఇచ్చాడు. ఆ దంతాల్లో కూడా ఎన్నో రకాలుగా ఇచ్చాడు. అవన్నీ వదిలేసి చెప్పిన పని చేయకుండా మరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతూ దేవుడా నన్ను రక్షించు అస్సలు ఆయన ఏమంటాడంటే ఈడి బతికింతేరా అనిపిస్తుంది. సో నేను చెప్తున్నాను అంటే, నేను ఫీల్ అయ్యేది ఆ పరమాత్మ, మీరు వేరు కాదు, అందరం ఒకటే, తత్వమసి అన్న సిద్ధాంతం తెలుసు కాబట్టే నేను చెప్తున్నాను. తన మాటే నేను మీకు చెప్తున్నాను. ఆయన కూడా మీకు చూపిస్తాను. మీరు ఓపిక పట్టండి. ఈరోజు లేట్ అయినా పర్వాలేదు, దేవుని చూపిస్తాను మీకు. సో అది చాలా పెద్ద తప్పు. దానికి పనిష్మెంట్ ఉంటుంది. అదే అనారోగ్యం. ఈ విషయాన్ని మీకు మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ మీకు చిన్నప్పటి నుండి చెప్పే ఉంటారు. బాగా నవ్వులు అని చెప్పి ఉంటారు. అలా చెప్పని తల్లిదండ్రులు వాళ్ళు కూడా దుర్మార్గులే. ఎందుకంటే వాళ్ళు నేరస్తులు. తల్లిదండ్రులు చెప్పాలి ముందు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చెప్పాలి, ఆ తర్వాత ఇంకా అంటే నిరంతరం ఇది నూరిపోయాలి బాగా నవ్వులు అని. ఎవరైతే పేరెంట్స్ చెప్పలేదో వాళ్ళు కూడా నేరస్తులే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 వేళ్లతో ఎందుకు తినాలని చెప్పాం? ఇప్పుడు చూపిస్తాం చూడండి. ఇట్లా 3 వేళ్లతో తినకుండా 5 వేళ్లతో పెట్టి ఇలా ఆహారాన్ని మీరు ముద్దలు మింగేస్తా ఉంటే, ఇలా స్పూన్లతో, మరి స్పూన్ అసలు వాడకూడదు. పోర్కులు కానీ స్పూన్ కానీ వాడకూడదు. ఎందుకంటే మన కంట్రోల్లో ఉండదు తినే విషయం. ఇలా ముద్దలు తిని కడుపులోకి పంపిస్తే దానికి అనుగుణంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారవుతుంది. లాలాజలం తయారు కాదు. అంటే ఏమవుతుంది? బ్యాలెన్స్ తప్పిపోయింది. ఆల్కలైన్
అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం తక్కువ, ఎంతవరకు కావాలో అంతవరకు కావాలా, దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే ఈ యొక్క సెలైవా, అమృతం అంటే సెలైవా మాత్రమే దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మీరు నీళ్లు పోసినా కూడా కరెక్ట్ కాదు, నీటికి ఆ సామర్థ్యం లేదు. మీరు తినేటప్పుడు నీళ్లు పోసారంటే విషంగా మారుతుంది అది. కాబట్టి మీరు తినేటప్పుడు నీళ్లు త్రాగకూడదు, తినేటప్పుడు లాలాజలాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. సో ఇలా ఇలా తింటూ మీ ఇష్టం వచ్చినట్టు తింటా ఉంటే, అంటే రాక్షసులు తిండి అంటారు దీన్ని. ఈ రాక్షసులు తిండి అంటే ఎలా ఉంటదంటే, రాక్షసపు తిండి, ఈ రాక్షసపు తిండి తింటూ మరి ఇలా నమలకుండా జారు మింగుతూ ఉంటారు. ఈ నమలకుండా జారు మింగే వాళ్ళ పరిస్థితి నరకానికి స్వర్గానికి కాకుండా త్రిశంక స్వర్గం అంటారు. త్రిశంక స్వర్గం అంటే అటు నరకము కాదు, ఇటు స్వర్గము కాదు, అలాంటి జీవితం వాళ్ళు జీవించడం వస్తుంది. ఎన్ని రకాల ఆహారం తిన్నాం అనేది కాదు, అది ఎంత మెత్తగా చేసి సారం మాత్రమే దిగింది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సారం మాత్రమే దిగాలి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, మరి మనం ఎవరమైతే మరి యోగులు అంటాము, ఋషులు అంటాము, వాళ్ళ తిండి ఎలా ఉంటుంది? ఇందులో ఈ యోగులు అనే వాళ్ళల్లో మునులని, ఋషులని, యోగులని రకరకాలు ఉంటారు అనమాట. మనకు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఒక పూట తిని జీవించేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి అని. 3 పూటలు తినేవాడు కూడా భోగి కిందికే వస్తాడు. 3 పూటలు కాదు, 3 ఏళ్లతో, 3 ఏళ్లతో తినేవాడు. అంటే కొంచెం తీసుకొని, 3 వేలతో అంటే కొంచెం తీసుకొని దాన్ని బాగా నవిలి లాలాజలం తయారై అది జ్యూస్ గా మారాలి, నోట్లోనే జ్యూస్ గా, అంటే గ్రైండింగ్ గ్రైండింగ్ చేయాలి మొత్తం. సో దానివల్ల ఏమవుతుందంటే పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది. లాలాజలంలో లేని పదార్థం విశ్వంలో లేదని చెప్పాను కదా, అది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని బ్యాలెన్స్ చేయటమే కాకుండా మీ ఆహారంలో ఏదైనా తక్కువ అయితే అది లాలాజలం ద్వారా దాన్ని ఫిల్ఫిల్ చేయగలుగుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి. మీరు తినే ఆహారము సంపూర్ణ ఆహారం కాదు. మీరు ఏం తిన్నా కూడా, ఒకవేళ మీరు తినే ఆహారంలో విటమిన్ కే లేదనుకోండి ఉదాహరణకు, మీరు బాగా ఆహారాన్ని గ్రైండ్ చేసి బాగా నవలటం వల్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది అనుకున్నాం కదా. ఈ లాలాజలము లో కే విటమిన్ ఉంటుంది. ఎప్పుడు? అది అత్యధిక స్థాయిలో. మీకు 1 లీటర్ నుంచి రోజుకు 10 లీటర్లు కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీరు ఎక్కువగా తినటం, బాగా నవలటం వల్ల మీకు అవసరమైన, మీ బాడీకి అవసరమైన ఒక కే ఏంది, ఈ ఏంది, బి ఏంటి, ఏది మీ ఆహారంలో తక్కువ అయితే అదంతా లాలాజలం ద్వారా ఉత్పత్తి అవుతుంది. దేవుడు ఎంత కరుణామయుడు. అందుకే కదా అమృతం అనేది దాన్ని. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఇదే సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఇలాంటి బైకార్బోనేట్ మినరల్స్, అన్ని రకాల మినరల్స్, విటమిన్స్, ఎంజైమ్స్, ఆహారం అరుగుదలకు ఎంతో అద్భుతమైన ఎంజైమ్లు అవన్నీ కూడా లాలాజలంలో ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు ఏమంటున్నారు మీరు? మాంసం తీసుకుంటేనే దొరుకుతాయి అంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు, అంటే నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, మీరు ఫీల్ కావద్దు పర్సనల్ గా, కొంతమంది అంటున్నారు కదా, మీకు B12 కావాలంటే మీరు రెడ్ మీట్ తీసుకోవాలంటున్నారు. అవన్నీ కూడా లాలాజలంలో ఉంటాయి అయ్యా. ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు ప్రోటీనే తీసుకోకుండా కూడా నీ లాలాజలం అది ఫిల్ఫిల్ చేస్తుంది. నువ్వు అసలు కార్బోహైడ్రేట్స్ తినకుండా కూడా నీ లాలాజలం దాన్ని ఫిల్ఫిల్ చేస్తుంది. లాలాజలంలో లేనిదంటూ లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఈ జంతువులన్నీ ఎలా జీవిస్తున్నాయి? సో లాలాజలంలో ప్రోటీన్లు ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి, హార్మోన్లు ఉంటాయి, యూరియా ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఆమ్లాలు అంటే యాసిడ్స్, మనకు ఒమేగా 3 యాసిడ్ కదా అది. ఆ ఆ, ఆ ఆమ్లాలు ఉంటాయి, మ్యూకస్ ఉంటుంది. మన శరీరానికి అవసరమైన ప్రతిదీ లాలాజలంలో నిక్షిప్తమై ఉంది. కాబట్టి మీరు ఆహారాన్ని బాగా నవిలి తినండి. ఇక ఏదైనా అంటే కొరుకుడు, అంటే పండ్లు కానీ లేదంటే కూరగాయలు కానీ డైరెక్ట్ తినాలనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా స్వీట్,
ఏదైనా తినాలనుకుంటే మీరు ముందున్న రెండు పళ్ళతోనే కొరుక్కొని తినాలి. రెండు పళ్ళతోనే కొరుక్కొని తినాలి. తినేటప్పుడు మూడు వేళ్ళతో కలుపుకొని మూడు వేళ్ళతో తీసుకొని తినాలి. సో మీరు రాక్షసుల్లాగా, మరి కుంభకర్ణుడికి అన్నలాగా, మీరు కుంభకర్ణుడిలాగా ఇట్లా నా 5 వేలు పెట్టి ఇలా ముద్ద చేసుకొని దీవంగితే క్షమించరాని తప్పది, క్షమించరాని తప్పు. సో పళ్ళు గాని ఏదైనా కొరుక్కునేటప్పుడు ఇలా నోరంతా తెరిసి ఇలా అన్ని పళ్ళు పెట్టి కొరకూడదు. ఓన్లీ రెండు పళ్ళు, ముందు రెండు పళ్ళతోనే కొరుక్కొని బాగా నవిలి నవిలి అది సారమై గొంతు దాటిన తర్వాత మళ్ళీ కొరుక్కోవాలి. ఈ కొరుక్కోవటానికి మధ్యలో, ఈ తినటానికి మధ్యలో గ్యాప్ ఎట్లా ఉండాలా? మీరు నోట్లో ఉన్న ఆహారం సారమై గొంతు దిగిన తర్వాత రెండోసారి మళ్ళీ తీసుకోవాలి. అంటే మళ్ళీ 3 వేలతో తీసుకోవాలి, లేదంటే మళ్ళీ కొరుక్కోవాలి. ఇక నీళ్లు తాగే విధానం కొంతమంది పండితులు చెప్తుంటారు కదా, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియకుండా ఉంటుంది. వాటిలో ఎత్తి గట్ట 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 తాగేమంటారు. గట్ట 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 తాగితే ఏమవుతుంది? పైనుంచి తాగితే కిందికి వెళ్ళిపోతాయి యూరిన్ రూపంలో. దానివల్ల బాడీకి అడిషనల్ శ్రమ తప్పితే ఏమీ ఉండదు. మరి నీళ్ళు ఎలా తాగాలి అంటే చూడండి, ఇలా గ్లాసులో పోసుకొని పెదాలు కానించుకొని గుక్క గుక్క పుక్కిలు పట్టాలి. పుక్కిలు పట్టడం అంటే ఎట్లుండాలి? సో దానివల్ల ఈ అత్యంత ప్రధానమైన ఈ యొక్క పిహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయడానికి వీలవుతుంది. పిహెచ్ వాల్యూ అంటే మళ్ళీ చెప్తున్నాను, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ లాలాజలం అనేది మీరు ఎంతగా ఈ నీటి ద్వారా, ఆహారం ద్వారా రోజుకు 1 లీటర్ నుంచి 10 లీటర్ల వరకు కూడా తయారవుతుంది. అసలు మీరు ఆహారమే లేకుండా కూడా జీవించవచ్చు. ఈ విధంగా అది చెప్తాను, ఓపే పట్టండి, ఏం పర్వాలేదు. 10 నిమిషాలు అనుకుంటా, 8:30 వరకు ఉంటుంది ఇక్కడ ఈరోజు క్లాస్. కంగారు ఏం లేదు, అత్యంత ప్రధానమైనది ఇప్పుడు చెప్పబోయేది, అత్యంత ప్రధానమైనది. సరే, ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ఎన్నో అనారోగ్యాలను చూసి ఉంటారు. బయటికి కనిపించని అనారోగ్యం అవుతుంది. మగవాళ్ళు మగతనాన్ని కోల్పోతున్నారు. ఈరోజు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడు మగవాడో, ఎవడు అటు ఇటు కానివాడో, వాడు అన్ని లక్షణాలు బయటికి బాగానే ఉంటాయి, కానీ ఉండాల్సిన పవర్ ఉండదు. సో ఇలాంటి పరిస్థితి మగవాళ్ళల్లో మరి 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. అది ఎప్పుడు 90 సంవత్సరాలకు రావాల్సింది 40 సంవత్సరాలకే డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులతో బాధపడుతూ ఈ మెడిసిన్ మింగుతూ ఆ ఉన్న మగతనం అప్పటి వరకు ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది. కానీ 40 సంవత్సరాలు ఏజ్ వచ్చేరకు ఇవన్నీ అలవాటైపోయి ఈ మెడిసిన్ తీసుకోవటం వల్ల ఆ మగతనం చచ్చిపోయి ఆకారానికి ఉంటాడు అంతే. ఆ భార్యకు, ఆ కుటుంబానికి ఇతను ఒక అడిషనల్ బర్డన్. ఈరోజు ఆడవారు చేసే మర్డర్లు ఎక్కువైపోయినాయి. దాని వెనక ఉన్న కారణం తెలుసుకుంటే మీరు భయం కలుగుతుంది. ఏంటి ఈ జాతి ఇట్టయిపోయింది? ఏంటి ఎట్లా పోతున్నాం మనం? ఎటు సైడ్ పోతున్నాం? మరి ఈరోజు ప్రతి నలుగురు మగవారిలో ఒకడు పనికిరాని వాడు తయారయ్యాడు. అది స్టార్టింగ్ లో ఉంటుంది, లేదు మధ్యలో అటాక్ అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీ యొక్క జీవనశైలి మార్చుకోండి. ఇప్పుడు ఈ కొత్తగా మీరందరూ కూడా మన లైన్ సార్కు మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే మనం దీనికి ఒక పేరు పెడుతున్నాం, లయన్స్ టీమ్ లైఫ్ స్టైల్ అని. లయన్స్ టీమ్ లైఫ్ స్టైల్. ఈ లయన్స్ టీమ్ లైఫ్ స్టైల్ అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ రకరకాల మెడిసిన్స్ తీసుకుంటూ అదే జీవితంగా బ్రతుకుతున్నారు. వాటన్నిటిని మానేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో జీవన విధానం, గత వారం కానివ్వండి, సెప్టెంబర్ 2వ తేదీ అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఈ లాలాజలాన్ని గుర్తించి ఈ లాలాజలాన్ని ఎక్కువగా తయారైతే బాగా నవిలి తినటం వల్ల మీరు కోల్పోయిన ఈ యొక్క పవర్ను మళ్ళీ తిరిగి తెచ్చుకోగలుగుతారు. దానికి క్యూర్ సెల్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీని అంతటి కలిపి మనం లయన్స్ టీమ్ లైఫ్ స్టైల్ గా మనం పేరు పెట్టుకుందాం. సో ఈ రోజు నుంచి మీరు మళ్ళీ కేవలం 1 వీక్లోనే మీరు కోల్పోయిన మగతనాన్ని మళ్ళీ తిరిగి పొందాలి. మీరు ఏ వయసు ఉన్నా సరే, 90 సంవత్సరాల వయసులో ఉన్న మగవారైనా సరే, నేను లైంగిక జీవితాన్ని తిరిగి పునఃప్రారంభిస్తున్నాను, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను
అని మీరు గర్వంగా తలెత్తుకునే విధంగా మీరు తయారు కావాలి. మార్పు మీలో రావాలి, మనలో మార్పు రావాలి. సో దయచేసి క్యూర్ సెల్ సపోర్ట్తో ఈ లైన్ స్టీమ్ లైఫ్ స్టైల్ తో ఈ రెండింటిని సంయోగం చేస్తూ మీరు మళ్ళీ ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవ్వండి. ఇక ఇవన్నీ కూడా ఫెర్టిలిటీ సెంటర్లు అన్ని కూడా మూతపడిపోవాలి. ఎందుకంటే ఫెర్టిలిటీ సెంటర్లు గల్లీ గల్లీకి తయారవుతున్నాయి. ఏంటి ఇంకా పెళ్లికి అర్థం ఏంటి? మన మన సాంప్రదాయాలు, మన నాగరికత ఏమైపోతుంది? ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టుకోవడానిక మన అభివృద్ధి? అదేనా అభివృద్ధి? ఆ? ఏంటిది? సరే, ఇక ఆడవారి విషయానికి వస్తే ఆడవారు ప్రతి ఇద్దరిలో ఒకరు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడతా ఉన్నారు. అంటే సంసార జీవితానికి వాళ్ళు తగిన విధంగా లేరు, సంసార జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. సో దయచేసి లేడీస్ అందరూ కూడా ఈ యొక్క లైన్ స్టీమ్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి మీకున్న పీసీఓడి ప్రాబ్లమ్స్ ఈ రోజు నుంచే మీలో మార్పు వస్తే ఈ రోజు నుంచే మీ జబ్బులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ జబ్బులన్నింటినీ కూడా బయటికి పంపించి మీరు చనిపోయే వరకు కూడా మేము కూడా లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తామని గర్వంగా మీ పార్ట్నర్స్తో మీరు ఒక చక్కగా ఎందుకంటే ఈ లేడీస్ లోనండి ఒక డిప్రెషన్కి రోజు ప్రతి ఇద్దరు లేడీస్ లో ఒకరు డిప్రెషన్తో బాధపడతా ఉన్నారు. లైంగిక జీవితం కానీ సంసార జీవితం కానీ వారికి కుటుంబ పరంగా సరైన విధంగా రాకపోతే వారిలో ఎండార్ఫిన్స్ తయారు కావు. ఈ ప్రాబ్లం మగవారికి ఉండదు. మగవారికి ఎండార్ఫిన్స్ చాలా ఈజీగా తయారవుతాయి. కానీ ఆడవారికి ఎండార్ఫిన్స్ రిలీజ్ కావాలి అంటే వారికి లైంగిక జీవితం చక్కగా ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. సో దానివల్ల డిప్రెషన్ గురవుతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. భర్తను మర్డర్ చేస్తారు, తల్లిని మర్డర్ చేస్తారు. అంటే దాని కారణాలు విశ్లేషించుకుంటే ఇవన్నీ కారణాలు అనమాట. అది శిక్షలు అది వేరు, అది ప్రొసీజర్ వేరు. క్రిమినల్ ప్రొసీజర్ చెప్పట్లేదు నేను, దాని అనుకున్న కారణాలు చెప్తున్నాను. కాబట్టి మీరిద్దరు పార్ట్నర్స్, మీ స్పౌస్, భార్యాభర్తలు ఇద్దరు కూడా మారండి, కుటుంబ జీవిత విధానాన్ని మార్చుకోండి. ఇక సెలైవా గురించి చెప్తూ పోతుంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకు లేట్ అయింది. సరే, నేను ఎక్కువగా దీన్ని కొనసాగించదలుచుకోలేదు. 8:30 వరకు నేను కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. మీ నాలుక, మనకు సెలైవా అనేది 4 రకాలుగా తయారవుతుంది. పైన అంటే మన డోమ్ ఉంది కదా, నోట్లో డోమ్, ఆ డోమ్ నుంచి కూడా తయారవుతుంది. మీ నాలుక అనేది ఇప్పటి వరకు దాన్ని మీ శరీరాన్ని విషమయంగా చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు అమృతమయంగా మీ యొక్క శరీరం ఒక దైవ శిల్పంగా మార్చడానికి మీ నాలుకను ఉపయోగించండి. మీ శరీరమే మరి మీ దేహమే దేవాలయంగా మీ నాలుక చేయగలుగుతుంది. ఆ రహస్యం మీకు చెప్తున్నాను చూడండి. మీ నాలుకను మీరు లేజీగా ఉంచకూడదు, మీరు ఉంచాల్సిన పొజిషన్లో ఉంచాలి. ఎలాంటి పొజిషన్ అంటే ఇలా, ఇంకా మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఇలా మీ నాలుక ఎప్పుడు కూడా ఈ పొజిషన్ లో ఉండాలి. చూడండి, ఇక్కడ పైన ఉంది కదా, యువర్ టంగ్ షుడ్ రెస్ట్ ఆన్ దీస్ 3 పాయింట్స్ ఆన్ ద రూప్ ఆఫ్ యువర్ మౌత్. ఇలా చూడండి, అక్కడ 3 పాయింట్లు ఉంటాయి. ఆ 3 పాయింట్లను టచ్ చేసి పైకి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా 24 గంటలు. మీకు నిద్రలో కూడా అలాగే ఉంచాలి. ఇది ఎవరో చెప్పింది, ఎవరో సైన్స్ కనిపెట్టింది కాదు, ఇది దేవుడు చెప్పినదే. దేవుడు చెప్పింది మీకు ఎలా తెలుసు అని మీరు అనవచ్చు. ఎస్, తను వేరు, నేను వేరని నేను ఫీల్ అవ్వట్లేదు. మీరు వేరని, నేను వేరని, దేవుడు వేరని నేను ఫీల్ కావట్లేదు. సో దేవుడు చెప్పిన వాక్యాన్ని నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు దేవుడిని కూడా చూపిస్తాను చూడండి. దేవుడిని ఇప్పుడు మీకు 2 స్లైడ్స్ లో దేవుడు వస్తాడు. ఎక్కడ వస్తుందో చూపిస్తాను చూడండి. అంటే ఏమీ తెలియని జంతువులు, అంటే జంతువులు మనం ఏమనుకుంటాం, మూర్ఖులు అనుకుంటాం. అలా అవి వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు. బాగా మేధావులైన, విజ్ఞానవంతులైన యోగులు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారు. నాకు అన్నీ తెలుసు అన్న మూర్ఖుడైన ఈ మనిషి మరి మూర్ఖంగా మధ్యలోనే చచ్చిపోతున్నాడు. సో మరి ఈ రహస్యాన్ని మనం ఏమీ తెలియదు అనుకుంటున్న జంతువుల నుంచి, మరి ఏమీ తెలియదు అనుకుంటున్న శిష్యులు, అంటే బాలలు అంటే దేవుడి ప్రతిరూపాలు,
బాలలు అంటే ఏ బాలలు? ఆడుకునే పిల్లలు కాదు, అన్నం తినే పిల్లలు కాదు, తల్లి పాలు తాగి అంటే తల్లి పాలతో మాత్రమే బ్రతకగలిగిన వయసులో ఉన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళకు ఇంకా గత జ్ఞాపకాలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారో చూడండి ఒకసారి. చూడండి వాళ్ళ నాలుక ఎలా ఉంటుంది. Parent presses upwards to get the tongue suctioned to the palate, then pulls down on the skin of the chin, revealing the tongue suctioned to the hard palate. The suction breaks. Parent gets the tongue back up, then pulls down on the skin of the chin to challenge the tongue suction to the hard palate. This is a wonderful exercise for tongue and jaw strength, range of motion, and function. Parent presses upward. మీ యొక్క నాలుకను ఎలా ఉంచుకోవాలి? ఇలా లో సైడ్ ఉంచుకోండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్. మీరు ఇప్పుడు నాలుక ఎలా ఉంచుకుంటే ఈ నోటి ద్వారా గాలి లోపలికి వెళ్తుంది అనమాట. దానివల్ల మీ యొక్క టోన్, మీ యొక్క గొంతు కూడా రాపిడి వస్తుంది. అలాగే డైజెషన్ కాదు, అలాగే క్వాలిటీ స్లీప్ అనేది ఉండదు, అంటే నిద్ర సరిగా రాదు. అంతేకాకుండా గురక వస్తుంది విపరీతంగా. అలాగే మీ మీ యొక్క ఇది కూడా అంటే మీ తల కూడా ముందుకు వస్తుంది అనమాట. అంటే మీకు ఎప్పుడు తలనొప్పి, మీకు ఎప్పుడు ఒక అనీజీనెస్ ఉంటుంది అనమాట. అలా కాకుండా నాలుకను ఈ విధంగా మీరు అప్పర్ అది ఉంది కదా, అప్పర్ సర్క్యూట్. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాము. ఈ పిల్లలంటే మరి దేవుడే కదా, ఆయనకి ఆ పిల్లవాడికి ఎవరు చెప్పారు మీకు చెప్పండి. ఆ నాలుక మళ్ళీ ఒకసారి చూడండి. Parent presses upwards to get the tongue suctioned to the palate, then pulls down on the skin of the chin, revealing the tongue suctioned to the hard palate. The suction breaks. Parent gets the tongue back up, then pulls down on the skin of the chin to challenge the tongue suction to the hard palate. This is a wonderful exercise for tongue and jaw strength, range of motion, and function. ఇప్పుడు ఆ దేవుడు లాంటి ప్రతిరూపమైన ఆ పిల్లవాడికి, పాలు తాగే పిల్లవాడికి, నెలల పిల్లలకి, అంటే నెలలు కూడా కాదు రోజుల పిల్లలకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు దాని గురించి? దేవుడే కదా. సో అది పాటించండి. పెద్దలమైన మనం ఆ పిల్లలకు తల వంచి నమస్కరించి దేవుడినిగా భావించి ఆ పిల్లవాడు చేసిన ప్రక్రియను మనము చేద్దాం. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటారు. ఇక్కడ చూడండి నాలుక ఎలా ఉంచుకోవాలి. పైన అప్పర్ డోమ్ దొలుగుతున్నారు. టోటల్ నాలుక మొత్తం ఖాళీ ఉంచకూడదు. అది మీకు ఆ ప్రాక్టీస్ మీరు చేయండి. అది కొంత టైం పడుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ముక్కుల ద్వారా గాలి పీల్చుకుంటారు అనమాట. మంచి టోన్ కూడా చాలా మధురంగా ఉంటుంది మీ యొక్క గొంతు. సో చక్కగా మీ గొంతు మధురంగా ఉండాలి అంటే మీ యొక్క మాట తీరును బట్టి కూడా మనం అంచనా వేయగలుగుతాం వీడు నాలుకను ఎక్కడ పెడుతున్నాడు అనేది. సరే, డైజెషన్ కు ఎంతో ఉపయోగపడుతుంది అది. అలాగే క్వాలిటీ స్లీప్, మంచి నిద్ర వస్తుంది. మీరు పడుకున్న వెంటనే మంచి నిద్ర పోగలుగుతారు. సో నర్వస్ సిస్టమ్ అంతా కానీ, బ్లడ్ వెల్స్ అన్ని కూడా మరి వాటి తాపాన్ని తగ్గించుకొని అవి సింక్ కాకుండా ఈరోజు మంచి పెద్ద పెద్ద బడా నాయకులు, మీకు బాగా పేరు తెలిసిన కొంతమంది పేర్లు. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చనిపోయాడు, చిన్న వయసులో చనిపోయాడు. లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. మన కాడ కూడా మనకు తెలిసిన గౌతమ్ రెడ్డి గారు అని 2 సంవత్సరాల క్రితం మినిస్టర్ చనిపోయారు. ఆయనకి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎన్ని వేల కోట్లు. ఆయనకు డాక్టర్ ప్యానలే ఉంది ఆయనకు సపరేట్ గా. మరి రక్షించగలిగారా? మళ్ళీ ఆయన ఎక్సర్సైజ్, జిమ్ములు చేస్తాడు, మంచి బాడీ ఫిజిక్ కలిగి ఉన్నాడు. కానీ బాడీలో లోపల తాపం ఉంది కదా. సెలైవా గురించి ఆయనకు ఎవరు చెప్పలేదు కదా. చెప్పకపోవటం వల్ల సెలైవా తగినంత ఉత్పత్తి కాకపోవటం వల్ల ఈ నర్వస్ సిస్టమ్స్ అన్ని కూడా, మరి బ్లడ్ వేవ్స్ అన్ని కూడా తాపానికి అంటే వేడికి గురై మరి అవి సింక్ అయిపోతే బ్లడ్ ఫ్లో కాదు, పట్టేస్తుంది, చనిపోతారు సడన్. ఈ కారణం చాలా మంది డాక్టర్లకు కూడా తెలియదు. సో ఈ విధంగా మరి చక్కగా రైట్ పొజిషన్ లో ఉంచుకోవాలి. ఇది రైట్ పొజిషన్, ఇది రాంగ్ పొజిషన్. ఇప్పుడు దాకా మీరు ఇలా మీ నాలుకను నోట్లో ఉంచుకుంటే, ఇది ఎప్పుడు 24 గంటలు మీరు నిద్రపోయేటప్పుడు కూడా ఇలా ఉంచుకోవాలి. నిద్రలో నాకేం తెలుసు అంటే ప్రయత్నపూర్వకంగా
ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్ గా ఆ యొక్క శిశు ఉన్నట్టు మన నాలుగు కూడా అలా ఉండిపోతుంది అనమాట. అమృతం పైనుంచి రిలీజ్ అవుతుంది. ఎంత రిలీజ్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకు హైపోథాలమస్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ హైపోథాలమస్ గ్లాండ్ ద్వారా మనకు యొక్క ఈ లాలాజలం అమృతం అనే డ్రాప్స్ జస్ట్ రోజుకు ఒక 3 చుక్కలు మాత్రమే రిలీజ్ అవుతుంది. అది మీరు ప్రాక్టీస్ చేయంగా కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో అది రిలీజ్ అయిందంటే మీరు ఆహారం తినాల్సిన అవసరం లేదు. ఇంకా ఆహారం తినకుండా మీకు తెలిసి ఇప్పటి వరకు ఏదో కొద్ది రోజులు 10 రోజులు 30 రోజుల్లో బ్రతుకుతారని. కాదు, రాంగ్. 100 సంవత్సరాలు జీవించవచ్చు. నిరూపిస్తా ఇప్పుడు నిరూపిస్తా, మీరు తొందరపడబాకండి. కాబట్టి మన మెదడు ద్వారా ఒక లాలాజలం లభిస్తుంది. ప్రయత్నించడం ద్వారా అది మనకు ఆకలి దప్పికలను కూడా తీర్చగలుగుతుంది. పాములకు తెలిసిన విజ్ఞానం కూడా మనిషికి తెలియదు. అంటే ఈ యొక్క మూర్ఖపు మనిషికి తెలియదు. మనిషి అంటే ఆ పిల్లవాడికి తెలుసు, శిశువు అయినా కూడా, జంతువులకు తెలుసు, యోగులకు తెలుసు. కానీ చదువుకున్నానన్న మూర్ఖపు మనిషికి పాములకు తెలిసిన విజ్ఞానం కూడా తెలియకుండా ఉంది. అంటే ఎంతగా మూర్ఖత్వంతో బాధపడుతున్నాడో కదా. ఒక పాము పుట్టలో ఆహారం నీరు లేకుండా 400 సంవత్సరాలు జీవించగలదని ఇదే మూర్ఖుడు మళ్ళీ సైన్స్ ద్వారా తెలుసుకొని చెప్తున్నాడు. అప్పుడు దానికి ఆధారం తన యొక్క లాలాజలమే. ఎస్. ఇక ఇప్పుడు మీకు వేద విజ్ఞానాన్ని గురించి చెప్పి కంప్లీట్ చేస్తాను. దేవుని కూడా చూపిస్తాను మీకు. వేదాలలో ఉపనిషత్తులు ఏమంటాయంటే, దేవుడు నీవు వేరు కాదని, ఈ దేహమే దేవాలయం అనుకుంటే, అందులో దేవుడు కూడా ఉన్నాడు అనుకుంటే, ఆ దేవుడికి నైవేద్యంగా మరి ఆహారాన్ని ప్రసాదంగా ఇవ్వాలి. కానీ మీ దగ్గర డబ్బు ఉందని, ఆస్తులు సమకూరాయని రాక్షస తిండి తిని ఆ యొక్క దేవుణ్ణి చంపకూడదు. మన శరీరంలో నుంచి ఈ రాక్షస తిండి తింటా ఉంటే అందులో ఉన్న శివం పక్కకు తప్పుకొని అది శవంగా తయారవుతుంది, నరకప్రాయం అయిపోతుంది. ఈ రోజు నుంచి జబ్బులకు స్వస్తి చెప్పండి. ఇలాంటి ఆహారాన్ని తినటం, ఈ విధానంలో తినటం, నోరు తెరిచి ఫుల్లుగా ఇక ఆత్రంగా తినటం, ఇలా తినటం ఆపేయండి. ఆపేసి మీ పిల్లలకు కూడా మీరు సరైన విధానం నేర్పించలేదు. ఎలా వెళ్తుంది మీ తర్వాత జనరేషన్? కుక్క మూతి పిందెల వల్లే పెంచి ఏం చేస్తారు ఆ పిల్లల్ని? వాడు బ్రతికున్నా చచ్చిపోయిన శవం లాగానే ఉంటున్నారు. చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ రావటం ఏంటి? అది మీ వంట రూమ్ ప్రాబ్లం కాదా? మీకు తెలియని అజ్ఞానం కాదా అది? ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు? చదువుల పేరుతో ఏమి వాళ్ళకు ఇస్తున్నారు? మూర్ఖత్వాన్ని అడగడుతున్నారు. కానీ ఇంకా డియర్ ఫ్రెండ్స్, మీకు తెలియని, పెద్దలకు కూడా తెలియని విషయాలు అంటే తిండి, ఈ యొక్క అనారోగ్యకరమైన జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా పిల్లలకు తెలుసు. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారు. బయట కార్పొరేట్స్, కమర్షియల్ సైన్స్ తో తయారైన ఈ యొక్క కార్పొరేట్స్ మాయలో పడి ఆ పిల్లలు చిన్న వయసులోనే మరి అనారోగ్యాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. సరే, ఈ రోజు నుంచి మనం లయన్స్ టీమ్ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవుదాం. ఈ రోజు నుండి జబ్బుల గురించి, వ్యాధుల గురించి మర్చిపోండి. సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఇచ్చిన ట్రైనింగ్ లో అలాంటి ఆహారం తీసుకుంటూ 24 గంటలు అమృతాన్ని తాగుతూ ఆనందంగా నీవు నీ కుటుంబం జీవించడంతో పాటు పుట్టినందుకు, లయన్స్ టీంలో ఉన్నందుకు, ఈ ప్రపంచానికి నీ చేతనైనంత మంచి చేయి. ఇప్పుడు నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచు. వారిని అనారోగ్యం అనే ఊబిలో నుండి బయటపడేయటానికి సహాయం చేయి. నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఇది జరగాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇతరులకు నువ్వు హెల్ప్ చేయగలుగుతావు. చెప్పాను కదా, డ్రైవింగ్ నేర్పించాలంటే నీకు డ్రైవింగ్ తెలిసి ఉండాలి ముందు. మీ వ్యాధులన్నింటినీ వదిలిపెట్టండి. ఎందుకు అంటే మీరు గుడికి వెళ్తా ఉంటారు, మీ బాధలతో వెళ్తా ఉంటారు. ఆ బాధల్లో 2 ఉంటాయి. ఒకటి అనారోగ్యము, రెండవది ఆర్థికంగా. దేవుడా నాకు ఈ రోగం వచ్చింది, నన్ను బయట దేవుడా నువ్వు దేవుడితో వ్యాపారం చేస్తున్నావు. దేవుడా నన్ను ఇట్లా చేయి, నీకు ఈ ముడుపు కడతా. దేవుడా నన్ను అది చేయి. కళ్ళు మూసుకొని నువ్వు వ్యాపారం చేస్తున్నావు. కానీ నేను గుడికి వెళ్తే నేను దేవుడిని అలా ఏమి కోరను. తను వేరు నేను వేరు అని నేను ఫీల్ గాను. కాబట్టి నేను అక్కడ ఏముంది, అక్కడ ఏం సైన్స్ ఉంది చూడండి. మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు పైన కలశం ఏలాడి ఉంటుంది. అక్కడి నుంచి నిరంతరం డ్రాప్స్ పడుతూ ఉంటాయి. సో దాన్నే అభిషేకం అంటారు, శివాభిషేకం. శివాభిషేకం చేయకపోతే ఏమవుతుందో అక్కడ ఉన్న పూజారిని అడగండి.
శివాభిషేకం చేస్తేనే శివలింగము ఈ లోకం చల్లగా ఆనందంగా ఉంటదయ్యా అని ఆ పూజారి చెప్తారు మీకు. సో అలాగే మానవ దేహానికి లాలాజలం అనే అభిషేకం దేవుడిచ్చింది. అది దాన్ని మీరు నిరంతరం 24 గంటలు మీరు అభిషేకిస్తూ ఉండాలి. లాలాజలంతో మీ శరీరాన్ని పునీతం చేయాలి, అభిషేకించాలి. సో ఇదే సైన్స్. ఆ సైన్స్ ను నీకు ప్రత్యక్షంగా నువ్వు ఎక్కడ మర్చిపోతావో అని శివాలయంలో పెట్టారయ్యా. సో ఇది నువ్వు తెలుసుకో. ఆ దేవుడి కాడికి వెళ్ళి నిరంతరం ఇలా నీ రోగాల గురించి, నీ రోస్టుల గురించి చెప్పబాకు. ఎందుకంటే నీకు అన్నీ ఇచ్చాడు. మీ వ్యాధులన్నిటినీ ఈ రోజు నుంచి వదిలిపెట్టండి. వాటిని నాకు ఒకవేళ మీకు రోగాలు ఇంకా వదిలిపెట్టండి. ఈ రోజు నుంచి మీరు ఆరోగ్యవంతులు. ఇంకా ఏమైనా మీ బాడీలో ఉంటే ఈ జీవన శైలి మీరు ఫాలో అవుతూ, ఈ లైన్స్ టీమ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ మీకు రోగాలు ఉంటే నాకు ఇచ్చేయండి వాటన్నిటిని. ఎందుకంటే నాకు దారిపోయండి. నేను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిజమే మాట్లాడుతున్నాను. అది ఎలాంటి వ్యాధి అయినా సరే, అల్సర్ నుండి క్యాన్సర్ వరకు ఏ వ్యాధికైనా పర్వాలేదు, నాకు ఇచ్చేయండి వాటిని. నేను భరాయించగలిగే శక్తి నాకు ఉంది. ఎందుకు అంటే అవి నన్నేం చేయగలుగుతాయి? ఏమీ చేయలేవు. సో అనవసర భయాలు వదిలిపెట్టండి. ఒకవేళ ఈ బాలరెడ్డికి ఎందుకు ఇవ్వాలి, ఆయన ఉంటే నాకేదో 4 మంచి విషయాలు చెప్తారు అని మీరు ఫీల్ అయితే కొన్ని దేవుడికి ఇచ్చేయండి. ఓం నమ శివాయ. పరమాత్మ, నా సర్వ రోగాలు ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను, సమర్పయామి, నీకే సమర్పిస్తున్నాను. నా అజ్ఞానం వల్ల నేను ఈ అనారోగ్యాన్ని తెచ్చుకున్నాను, ఇదిగో నీకు దారపోస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఆ దేవుడికి ఇచ్చేయండి. సో అసలు ఆహారమే లేకుండా జీవించవచ్చు అంటే అది నిరూపితమైంది. మీకు చూడండి, మరి ఈ యోగి అసలు నీరు కానీ ఆహారం కానీ లేకుండా 70 సంవత్సరాలు జీవించారు. 70 సంవత్సరాలు. అయిపోయింది, వీడియో అయితే అయిపోయింది. తన 18వ ఏట గెలుచుకొని ఆ తర్వాత 85 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు మంచినీరు ఆహారం ముట్టుకోకుండా జీవిస్తే ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ వచ్చి ఎన్నోసార్లు ఆయన పరీక్షించారు, ఎన్నోసార్లు. అందులో మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన మాజీ రాష్ట్రపతి గారు, మన ఈ యొక్క అనుభవం నిలబెట్టిన శాస్త్రవేత్త కూడా మరి. సో ఇలాంటి ఆహారాలు లేవు. అసలు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 70 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆయన గురించి విని మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన ఆశ్రమాన్ని, అంటే ఇది ప్రత్యక్ష నిదర్శనం. సో మీరు అనుకున్నట్టు ఆహారం తినకపోతే, మంచినీళ్ళు తాకపోతే చచ్చిపోతామేమో, మనకేమన్నా అవుతుందేమో, మరి అదంతా పులిష్నెస్. సో అంతకంటే అమాయకత్వం, అంతకంటే మూర్ఖత్వం చెప్తున్నాను. సో మరి ఓన్లీ ఆహారం లేకుండా, నీరు లేకుండా, ఓన్లీ లాలాజలంతో బ్రతికితే ఎంతని తయారవుతుందని మీరు అడగొచ్చు. ఈ ఒక్క రాశి అని చెప్పి 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను. మీరు ఆహారం లేకుండా, నీరు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా, 100 సంవత్సరాలు జీవించవచ్చు. ఎస్, మీ లాలాజలం సైక్లింగ్ అవుతుంది. మనకు వర్షాలు ఎలా వస్తున్నాయి? వాటర్ ఎలా సైకిల్ అవుతుంది? సముద్రం నుంచి మేఘాలు ఆవిరి రూపంలో తీసుకొని, మేఘాల రూపంలో ఏర్పడి వర్షాన్ని ఇచ్చి, ఆ వర్షపు నీరు నదుల ద్వారా మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. అంటే సైక్లింగ్ జరుగుతుంది. వాటర్ సైక్లింగ్ అంటారు దీన్ని. అలాగే మన లాలాజలం, మీరు వాటర్ ముట్టుకోలేదు, ఆహారం ముట్టుకోలేదు, కేవలం లాలాజలం మీదనే జీవిస్తా ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎన్ని 100 సంవత్సరాలైనా జీవించగలుగుతారు. సైక్లింగ్ అవుతుంది, మీ బ్రెయిన్కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. సో ఇది ఒక అద్భుతం. నమ్మండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ రోజు నుంచి మీ అనారోగ్య సమస్యలను దూరం పెట్టి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఆ కొత్త జీవితంలో మీరు ఈ లయన్స్ టీమ్ లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వండి. ఈ రోజు నుండి మరొకసారి చెప్తున్నాను, ఈ రోజు నుండి జబ్బుల గురించి, వ్యాధుల గురించి మర్చిపోండి. ఈ సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఇచ్చిన ట్రైనింగ్ లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనో వాటిని తీసుకుంటూ 24 గంటలు అమృతాన్ని త్రాగుతూ ఆనందంగా నీవు, నీ కుటుంబం జీవించడంతో పాటు, పుట్టినందుకు ఈ లైన్ టీంలో పనిచేస్తున్నందుకు ఈ ప్రపంచానికి నీ చేతనైనంత మంచి చేయి. ఇప్పుడు నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని
10 మందికి పంచు, వారిని కూడా అనారోగ్యం అనే ఊబిలో నుండి బయటపడేయటానికి సహాయం చేయి, నీ జీవితాన్ని కూడా సాధకం చేసుకో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.